కొంతమంది మేము శివుడే మేము నమ్ముతాం, మాకు విష్ణువు లేడు, ఎవ్వడు లేడు, ఇంకా పగలగొట్టేస్తాం. యుద్ధాలు చేసుకున్నారండి. ఇందు గలడు అందు లేడు, ఇందులో ఉన్నటువంటి ఆటమ్స్ ఇందులో లేవనుకో, అందులో లేవు. ఏది చేసినా ఆయన చేసంటే నువ్వు ఎలా పెడితే చేసి అల్టిమేట్లీ ఒకటే అయినప్పుడు ఏది ఒకటే. వేదవ్యాస మహర్షి తర్వాత మహానిధి ఎవరంటే శంకరాచార్యులు గారు. మనం అన్ని కూడా ఈ వేళ మనకున్న లిమిటెడ్ పవర్స్ ఉన్నటువంటి సెన్సెస్ తోని అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని మనం కామెంట్ చేస్తున్నాం. మ్యాటర్ తీసుకుంటే 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. వెయిట్ ఒకటి, దాని లెంగ్త్ ఒకటి, టైం ఒకటి. ఈ 3 ఫండమెంటల్ యూనిట్స్ గా తీసుకునేవారండి. ఈ 3టికి కూడా అంకనది ఒకటి, కానీ మ్యాథ్స్ అది లేకపోతే అది లేదండి. ఏ ప్రాపర్టీకి కూడా దొరకలేను. చెప్పనా ఏమిటది? పాయింట్. దాని పేరు పరబ్రహ్మము. పాయింట్ గా తీసుకుంటే ఎటర్నల్ ట్రూత్ ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. కానీ ప్రాక్టికల్ ట్రూత్ ఏంటంటే పాయింట్ వేసుకో, పెట్టుకో, పర్వాలేదు, పెన్సిల్ పెట్టు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, నాలో ఉన్నది ఆ పాములో ఉన్నటువంటిది ట్రూత్ ఒకటే నమ్ము కూర్చున్నాడు. నమ్మడం కాదు, హీ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఇల్యూషన్ ఆల్సో ఈజ్ ఏ ట్రూత్. ఒక కళ వచ్చింది నాకు, ఆ కళలో హ్యాపీ నవ్వుకుంటూ ఉంటాను నేను. ఆ క్షణంలో వాడు ఫీల్ అవుతున్నాడా లేదా? మీరు బయటకు వచ్చి మీరు చెప్తున్నారు అది ఫాల్స్ అని, కానీ అప్పుడు సత్యం కదా. దాన్ని ఇల్యూషన్ అంటారు. 6 వేదాల్లో ఏ సారం అంతా చెప్పడం జరిగిందో ఇది 5వ ఈ గ్రంథంలో పెట్టేసి మహాభారతం పట్టుకొచ్చారు. వాళ్ళ తాపత్రయం కూడా సమాజంలో ఎలా ఈ నాలెడ్జ్ని ప్రవేశపెట్టి ప్రాపగేట్ అయ్యేట్లే చూడాలి. మహానుభావుల తాపత్రయం అది. ఇంత మేము చదవంటారు, తర్వాత చూద్దాం. చ శబ్ద నాస్తి పర్యాయ వాచక. తర్వాత చూద్దామంటే ఇంకా చూడక్కర్లేదు. దానికి ఏం చేశారైనా అది బుల్లి పుస్తకం తయారు చేశారు. బ్రహ్మసూత్రాలు ఇంతే ఉంటుంది పుస్తకం. మేము వేసాం. అది అగ్గిపెట్టిలో సగం వచ్చిందండి. కానీ అందులో ఉన్న ఒక్కొక్క సూత్రానికి అర్థం తీసుకోవడానికి ఇంతలా పుస్తకం అయింది. అర్జున ఈ వేదాలని ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సామాన్య మానవులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆ సెకండ్ లెవెల్లో రిలీఫ్ ఇవ్వడం కోసమని కొన్ని టెక్నిక్స్ చెప్పింది. కానీ అర్జున దేని అనదలవే, అది నిస్త్రైగుణ్యం. ఈ త్రిగుణాలని దాటే స్థితి ఉందయ్యా, అక్కడికి వెళ్ళిపో నువ్వు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా. ఈరోజు మీ అందరికీ సుపరిచితులు వారు డాక్టర్ రేమెళ్ళ అవధానులు గారు. సార్, వెల్కమ్ టు ది మదన్ గుప్తా ఛానల్. సార్ నమస్కారం అండి. ఈరోజు ఆధ్యాత్మికత, సైన్స్, శంకరాచార్యులు, ఈ మూడింటిని సమన్వయం చేస్తూ మీరు ఏవి అంటే శంకరాచార్యులు చెప్పినటువంటి తత్వం ఏదైతే ఉందో అద్వైత తత్వం, ఆ అద్వైత తత్వాన్ని నేటి సైన్స్కి మీరు ఎలా అప్లికబుల్ చేయగలరు? అంటే నేను చేయడం కాదు, అది వారే చేసుకున్నారు. శంకరాచార్యులు వారు అసలు సిద్ధాంతాన్ని దానికి నామెన్క్లేచర్ పేరు పెట్టేప్పుడే ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్ తోటి పెట్టారు ఆయన. అద్వైతము అనేది ఒక సైంటిఫిక్ వర్డ్. ఇది మీకు అందరూ ఏం వినిపిస్తుంది? అసలు ముందర ద్వైతం అనేది వినిపిస్తుంది. ఇది ద్వైతము కాదు అని పెట్టారు ఆయన. అదేమిటి పేరు అసలు? అలా ఎవరిని పెడతారా ప్రపంచంలో? అద్వైతం అంటే దాని అర్థం ద్వైతము కాదు. ఇదండి ఇలా ఎందుకు పెడతారు? అలాంటి ఏంటి 2 కాదన్నారు. తెలుగులో చెప్పాలంటే ఇంకా ద్వైతం అంటే 2 అనుకుంటే అది 2 కాదన్నారు. అంటే ఏమిటనమాట, అందరూ కూడా 2 అనుకుంటున్నది. ఇది వేరు అది వేరు. 2 అనేప్పుడు ఇంకేంటంటే మొత్తం 3 వస్తుంది, 4 వస్తాయి. అంటే మొత్తం మిగతా 1 కంటే ఎక్కువ అని చెప్పడానికి 2 అనే మాట ముందర 2 నెక్స్ట్ స్టెప్ కానీ దాన్ని అన్నారు. అది 2 కాదురా అని అన్నారు అనుకోండి, అంటే ఏమిటి అర్థం వస్తుంది? 1 అని అర్థం వస్తుంది. మరి 1 అని చెప్పచ్చు కదా. అలా అనలేదు. కారణం ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి అందరూ కలిపి మామూలు సామాన్య ప్రజలందరూ కూడా అవి 2గానే చూస్తున్నారు వాటిని. అంతే చూసి వీళ్ళ దృక్పథంలో ఏది 2గా కనిపిస్తుందో అది కాదు అని చెప్పడం ముందర అక్కడ అవసరం. వీళ్ళు 1గా చూడట్లేదు, 3గా చూడట్లేదు. ఇది వేరు అది వేరు, ఏది తీసినా సరే. అందుచేత జనం యొక్క దృక్పథంలో ఎక్కడ ఫాల్ట్ ఉందో ఆ ఫాల్ట్ని ఐడెంటిఫై చేసే వర్డ్ ఏమిటంటే అద్వైతం. అది 2 కాదు. ఉదాహరణకి ఒక గోల్డ్ తీసుకోండి, సిల్వర్ తీసుకుందాం, 2 వస్తువులు. బంగారు వస్తువు తీసుకోండి, వెండి వస్తువు. ఇదేమిటంటే బంగారు, ఇదేమిటి వెండి. ఆ 2 ఒకటే కాదు సార్. ఇది దీంట్లో మనకు వేదాల్లో కూడా ఏకమేవ అద్వితీయం. కరెక్టే, అంతవరకు వెళ్ళారు మీరు. ఏకమే అద్వితీయం అనే మాట, అది ఏకమే ఒకటే. ఏవ అంటే ఒకటే, ఓన్లీ వన్. మరి ఓన్లీ అనే పదం అంటే ఓన్లీ అనే పదం యొక్క ఫోర్స్ ఏమిటంటే ఎట్లండి, మిగతా అన్నింటినీ ఎలిమినేట్ చేస్తుందిట. నువ్వు అక్కడే వెళ్ళు అన్నావు అనుకోండి, అంటే ఇంకెవరు వెళ్ళకూడదు అని అర్థం. అంతే కదా. అంటే ఎలిమినేషన్ ఫోర్స్ ఎందులో ఉంది అంటే ఓన్లీలో ఉందిట. ఏమండి,
నువ్వు ఒక్కడే ఈ ఈ పుస్తకం నువ్వు ఒక్కడే చదువు అంటే మిగతా వాళ్ళు పుస్తకం ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు ఒక్కడే వెళ్ళు ఆ పని మీద, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒక గురువు శిష్యులు 10 మంది శిష్యులు ఉండొచ్చు, ఒరే వాడు ఒక్కడే వెళ్ళాలరా అంటే మిగతా వాళ్ళు వెళ్ళాలి. ఇలా ఎలిమినేషన్ ఫోర్స్ ఉండేటటువంటి ఒక వర్డ్ ఏమిటంటే ఓన్లీ, అది వేదం వాడిందండి. అంటే ఏకమేవ. ఏకమేవా, మరి ఏమిటి ఒకటి కాకపోతే అది అద్వితీయం, రెండు లేవు అక్కడ, ఒకటే ఉంది అని అంత గొప్ప సిద్ధాంతాన్ని రెండే అక్షరాలు మూడే అక్షరాలు అద్వైతం అని తేల్చేశారు ఆయన. అంటే దీని ముందర ఆయన చెప్పింది అంటే జనం అందరూ ఏమనుకుంటున్నారంటే ద్వైతం అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేరు నేను వేరు, అది కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. నువ్వు ఏది కంటితో చూస్తూ రెండు వేరువేరుగా ఉన్నాయని అనుకుంటున్నావో, చెవితో వింటూ అది వేరు ఇది వేరు అని అనుకుంటున్నావో, నీ సెన్సెస్ అన్నీ కూడా నీకు ఏవైతే భిన్నంగా చూపిస్తున్నాయో అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అల్టిమేట్లీ ఆ మాట అక్కడ బ్రాకెట్లో పెట్టుకోవాలండి. దానికి ఏంటంటే దీని సత్యం అనే మాట మీదకి వచ్చేవాడికి ఆయన 3 రకాల సత్యాలు ఉంటాయని చెప్పారు. ట్రూత్ ఈజ్ ఎట్ 3fold: పారమార్థిక సత్యం, వ్యావహారిక సత్యం, ప్రాతిభాసిక సత్యం. ఏమండి ఇది ఆయన అలా అన్నారు కదా అని రెండు ఒకటి కాదని ఎలా అవుతున్నాయా అని అలా అనొచ్చు. ఆయన ఏ లెవెల్లో చెప్పారో అది కూడా గుర్తుపెట్టుకున్నాం. పక్కనే ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ పక్కన ఇచ్చారు, మార్జిన్లో రాశారు ఆయన. ఏ కాంటెక్స్ట్లో అది ఒకటి, ఏ కాంటెక్స్ట్లో అది రెండు. ఫండమెంటల్గా నువ్వు చూడదలుచుకుంటే అది ఒకటే, ఫండమెంటల్గా అని పక్కన మీరు అనుకోండి. అంటే ఎలాగా, ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్, బంగారం వెండి తీసుకున్నాం, అది మామూలుగా తెలుసిన పదాలు కాదు, ఏదైనా ఏ రెండైనా తీసుకోండి. అది వస్తువు చూస్తుంటే ఇంత పెద్ద కేజీ బంగారం తీసుకోండి, కేజీ సిల్వర్ తీసుకోండి, అగ్రీడ్. దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి గోల్డ్కి, అలాగే సిల్వర్కి ప్రాపర్టీస్ ఉన్నాయి. దాన్ని 2 ముక్కలు చేయండి, గోల్డ్ మొత్తం 1 kgని హాఫ్, దాంట్లో కూడా సేమ్ ప్రాపర్టీస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. దాన్ని ఇంకో 2 ముక్కలు చేయండి, ఇంకో 2 ముక్కలు చేయండి, అలా ఎంతవరకు మీరు చేయగా చిన్న పార్టికల్ దాకా తీసుకొచ్చారు. దాన్ని కూడా ఇంక ఇమాజినేషన్లోకి వెళ్ళండి, దాన్ని కూడా 2 ముక్కలు చేసాం, అదే సేమ్ ప్రాపర్టీస్ ప్రయోజనం. అలా ఎంతవరకు మీరు చేసుకుంటూ పెడితే ఆ ప్రాపర్టీస్ ఉంటాయి. అక్కడ వస్తుందండి కెమిస్ట్రీ. అదేమంటుందంటే నీ మాలిక్యూల్ దాకా నీకు గోల్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. గోల్డ్ మాలిక్యూల్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నా గోల్డ్ మాస్ కూడా అంతే ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఆ మాలిక్యూల్ని సామాన్యంగా మనం వాటర్ తీసుకోండి, వాటర్ యొక్క ప్రాపర్టీస్ వాటర్ మాలిక్యూల్ దాకానే ఉంటాయి. ఆ వాటర్ మాలిక్యూల్ని మీరు డివైడ్ చేశారనుకోండి, మీకు హైడ్రోజన్ వేరైపోతుంది, ఆక్సిజన్. ఆ హైడ్రోజన్కి వాటర్ ప్రాపర్టీస్ లేవు, ఆక్సిజన్కి వాటర్ ప్రాపర్టీస్ లేవు, రెండు కలిసే వాటర్ ప్రాపర్టీస్ స్టార్ట్ అయ్యాయి. అందుచేత ఇప్పుడు నువ్వు వాటర్ని ఏదైతే అంటున్నావో అక్కడ నీకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? హైడ్రోజన్ ప్రాపర్టీస్ ఉన్నాయా, ఆక్సిజన్ ప్రాపర్టీస్ ఉన్నాయా? అది కూడా లేదు. హైడ్రోజన్ గ్యాస్ తీసుకుంటాం, ఆక్సిజన్ గ్యాస్గా తీసుకుంటాం, వాటర్ ఏమో లిక్విడ్ ఫామ్లో తీసుకుంటున్నాం మనం. సో నువ్వు ఏది అనుకుంటున్నావో అది కాదు రాబాయ్ ముందర చెప్పడం అసలు. ఏమండి అది చెప్పడం కోసం అలా ఎంతవరకు వెళ్ళగలరు? ఓకే, యాటమ్ తీసుకుందామండి, 2 యాటమ్స్ కింద స్ప్లిట్ అయింది, హైడ్రోజన్ యాటమ్ తీసుకోండి. హైడ్రోజన్ యాటమ్ అంటే అదో చిన్న ముద్ద అనుకునేవారు మొట్టమొదటిలో. కాదు, దానికి న్యూక్లియస్, దాని చుట్టూ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ తిరుగుతుంది అన్నారు. ఏమండి ఇవన్నీ ఇండివిజిబుల్ అనుకున్నారు. ఆర్బిట్లో ఏముంది అక్కడ, మొట్టమొదటి న్యూక్లియస్లో ఏముంది, ఒక ప్రోటాన్ ఉంటుందన్నారు. ప్రోటాన్ చిన్న ముద్ద లాంటిది అనుకున్నారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత దాన్ని కూడా డివైడ్ చేస్తున్నారు. ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే న్యూక్లియర్ పార్టికల్స్ ఇలా వెళ్ళి చివరికి ఏమన్నారంటే క్వార్క్స్ అనేటటువంటి ఒక మాట కూడా ఉందండి. ఈ న్యూక్లియర్ పార్టికల్స్ మొత్తం ఈవేళ చిన్న 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కాన్సెప్ట్. అంటే అద్వైతం అనే మాటకి చెప్పడానికి మీకు కొంచెం టైం పడుతుంది, కొంచెం కానీ త్వర ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. ఈవేళ యూనివర్స్లో ఎన్ని వస్తువులు ఉన్నాయండి మన చుట్టూ ప్రపంచం? ఇన్ఫైనైట్. ఎవరైనా లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేం, అంతే కదండి. కొన్ని కోట్లను కూడా అనడం లేదు, ఇన్ఫైనైట్ లెక్క పెట్టలేనని, అంతే. ఇన్ని కోట్ల వస్తువులకి ఇందాక చెప్పినట్టుగా మాలిక్యూల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? ఇన్ఫైనైట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయంటే ఇన్ఫైనైట్ వెరైటీస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయండి, అంతే కదా. ఇన్ఫైనైట్ వెరైటీ ఇంకా ప్రాపర్టీ, ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ మాలిక్యూల్ వరకు స్ప్రెడ్ అవుతాయని చెప్పను. ఓకే, ఇప్పుడు ఇన్ఫైనైట్ మాలిక్యూల్స్ని వాడు డివైడ్ చేస్తే ఎన్ని వస్తాయండి? యాటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ఫైనైట్ యాటమ్స్ లేవు, వెరైటీ. మొత్తం మనకి మెండలీస్ పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే ఏమండి 129, 139 వాడు నెంబర్ ఇచ్చేసాడు వాడు, అంతే. మొత్తం విశ్వంలో లభిస్తున్నటువంటి ఇవాళ మనకు నాలెడ్జ్లో ఉన్నటువంటి 129 యాటమ్స్ అనుకోండి, కాసేపు వెరైటీస్. 129 యాటమ్స్ యొక్క డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి ఇన్ఫైనైట్ మీకు మాలిక్యూల్స్ ఫార్మ్ అవుతున్నాయండి. ఇన్ఫైనైట్ యాటమ్స్ లేవు అంటే ఇన్ఫైనైట్ మాలిక్యూల్స్కి ఫైనైట్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. ఏమండి ఈ ఫైనైట్ నెంబర్ ఆఫ్ 120 వెరైటీగా ఉన్నాయి. అవి ఎలా వచ్చాయి?
అవి కాంబినేషన్స్ లోపల ఉండేటటువంటి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యొక్క కాంబినేషన్స్లో న్యూక్లియస్ కలిస్తే వస్తున్నాయి. సో నేను గోల్డ్ మాలిక్యూల్ తీసుకుంటే గోల్డ్ యాటమ్ దాకా వచ్చాను. గోల్డ్కి అయితే దాన్ని విడిగా 2 యాటమ్స్ కాంబినేషన్ కాదు, ఏమండి తీసుకున్నాం. ఆ గోల్డ్ యాటంలో ఉన్నటువంటి ఇన్ని ప్రోటాన్స్ ఇన్ని న్యూట్రాన్స్ కలిస్తే దాని గోల్డ్ ప్రాపర్టీస్ స్టార్ట్ అవుతాయి. ఇంకో కొన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్ సంఖ్య వేరుగా ఉండి న్యూట్రాన్ సంఖ్య వేరుగా ఉంటే సిల్వర్ ప్రాపర్టీస్ స్టార్ట్ అయ్యాయి. సో నీకు ప్రోటాన్లోను న్యూట్రాన్ యొక్క సంఖ్యాపరంగా కాంబినేషన్ మూలంగా నీకు ఆ వస్తువులు ఏర్పడుతున్నాయి. కానీ మూలకం ఏమిటి అసలు? రెండిట్లోనూ కూడా గోల్డ్ సిల్వర్లో కూడా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అంటాం అంతే. ఏమండి ఇప్పుడు ప్రోటాన్ వేరు న్యూట్రాన్ వేరుగా అనిపిస్తుంది ఇప్పుడు చెబుతున్నప్పుడు. ఇంకొంచెం స్టెప్ పెడదాం. అది న్యూక్లియస్ లోపల ఉండే పార్టికల్స్ మనం న్యూక్లియర్ పార్టికల్స్ అని చెప్తున్నాం. ఈ ప్రోటాన్ని న్యూట్రాన్ని మొక్కలు చేశారు. అంటే క్రూడ్ మాటలు మాట్లాడుతున్నాం, అలా చెప్పకూడదు అంటే జనం కోసం ఈజీగా అర్థం కావాలి కదా. అంతే. ఇంకా 2 మొక్కలు చేశారు, అయ్యింది, మొక్కలు అయ్యాయి. చేసి అలా ఎన్ని రకాల మొక్కలు అయ్యాయి? మొత్తం 46 రకాల పార్టికల్స్ అయ్యేటండి. వీటిని ఏమన్నారంటే సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ అంటారు. అంటే చెప్పాలంటే ఈ 46 రకాల సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ రకరకాల కాంబినేషన్ కలిస్తే ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు అలాంటివి ఏర్పడతాయిటండి. ఈ 46 చిన్న చిన్న మొక్కలు, అంటే ప్రోటాన్ కంటే ఇంకా చిన్నవి, న్యూట్రాన్ కంటే ఇంకా చిన్నవి. అవే ఆఖరేమో అని అనుకున్నారు. ఇంకా కాదండి, వాటిని చూస్తే వాటికంటే ఇంకా చిన్నవి ఇంకో 6 దొరికాయిట. ఈ 46లోనూ కామన్ వాటికి బేస్ ఏమిటంటే ఇంకో 6 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకటి ఐటమ్స్ దొరికాయి. వాటిని ఏమన్నారంటే క్వార్క్స్ అంటారు. QUARK, క్వార్క్. ఈ 6 రకాలు క్వార్క్స్ అవి డిఫరెంట్ కాంబినేషన్స్తో చేస్తే ఈ 46 వెరైటీస్లో సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ తయారవుతాయటండి. సో మీకు 46 సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ బేస్ ఏమిటనమాట ఈ 6. అంటే ఈ 6తోటి సబ్ న్యూక్లియర్ పార్టికల్స్, ఈ సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ న్యూక్లియర్ పార్టికల్స్, దాని నుంచి యాటమ్స్, దాని నుంచి మాలిక్యూల్స్, ఇలా సృష్టి. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ కంట్రిబ్యూషన్ ఏంటంటేనండి, ఈ 6 వేరు అనుకునేవారు. అతను ఏమన్నాడంటే ఈ 6 వేరు కాదు, ఈ 6టికి కూడా మూల పదార్థం ఒకటే అని చెప్పేశాడు అతను. ఈ 6టికి మూల పదార్థం ఒకటే, దానికి ఏం పేరు పెడతా ఉన్నాడు, దాని పేరు సంథింగ్ అన్నాడు అతను. మన ఎక్స్రే అన్నప్పుడు మేడం క్యూరీని ఈ రేస్ ఏమంటాం అంటే సమ్ ఎక్స్రేస్ అంతే. ఆ ఎక్స్రే నేమ్ అయిపోయింది. అది జనరల్గా సమ్ ఎక్స్ అనేది ఏమిటంటే తెలియని దానికి చెప్పే సమ్ ఎక్స్ అంటుంటాం, సంస్కృతంలో అయితే క్వశ్చన్ అంటాం. ఏమంటే ఇక్కడ ఏమిటంటే సంథింగ్ అన్నాడు వీడు. అంటే దాని మీద ఉన్న థియరీ ఆఫ్ సంథింగ్ అని పేరు పెట్టేశారు. ఈ సంథింగ్ అనేది ఒకటి, అది విడిగా కాదు, అన్నిటికీ అదే ఆధారం. అంటే దానికి ఆల్టర్నేట్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పేరు పెట్టాడు. TOE దాని పేరు. ఆ థియరీ పేరు స్టీఫెన్ హాకింగ్ పెట్టినటువంటి థియరీ పేరు TOE, థియరీ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్. ఏమండి అది అంటే అన్ని వస్తువులకు మూల పదార్థం అదన్నాడు. ఇప్పుడు మీరు ఏ లెవెల్లో చూస్తే ఎన్నేసి ఉన్నాయో చూడండి, ఆ లెవెల్లోకి చూస్తే ఒకటే కనిపిస్తుంది. అంతేకాదు ఒక పదార్థానికి నిర్మాణం సృష్టిలో ఉన్న మొత్తం అన్ని వస్తువులు ఇందాక మొట్టమొదటి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వస్తువులు ఉన్నాయో అని, అవి ఎన్ని వస్తువులు అసలు మూలానికి ఒక్కటే. ఏ లెవెల్లో చూసినప్పుడు మీరు ఆ లెవెల్లో వెళ్ళి చూస్తే, ఫండమెంటల్ లెవెల్లో చూస్తే, నేను ఫండమెంటల్ లెవెల్ కొంచెం హయ్యర్ లెవెల్కి చూస్తానయ్యా, అక్కడ 6 ఉన్నాయి, ఈ 6టితో నిర్మాణం అయింది. ఇంకొకటి వాడు 6 దాకా చూడగలిగాడు వాడు. వాడేమంటే ప్రపంచం అంతా కూడా ఈ విశ్వంలో అన్ని వస్తువులు 6టితో తయారయ్యని వాడు అంటాడు. వాడు అంత కూడా వెళ్ళైపోయాడు. ఒకటి 46 దాకానే వెళ్ళాడు. ఈ విశ్వంలో ఉన్నాయి కూడా సబ్ న్యూక్లియర్ పార్టికల్స్ 46తో తయారయ్యి అంటాడు వాడు. ఇంకా లోపల చూడలేదు వాడు. దానికంటే పైకి వచ్చాడు వాడు. ఇక న్యూట్రాన్లు ప్రోటాన్లు ఇలాంటి 10-15 ఉన్నాయని అనుకోండి, వాటితో తయారైందంట. లేదా యాటమ్స్తో తయారు ఒకటి, దానికంటే పైకి వచ్చి మాలిక్యూల్ అన్నారండి. అంటే మీ దృష్టి భేదాన్ని బట్టి, మీరు ఆ లోతు బట్టి మీరు వెళ్ళగలిగిన మీ బుద్ధి యొక్క లోతు ఎంతవరకు వెళ్ళిందో దాన్ని బట్టి చెప్తున్నారండి. ఏమండి ఇప్పుడు శంకరాచార్య వారు చెప్పింది ఏంటంటే, మనం చూసినంత కూడా ద్వైతం అనేది ఎక్కడి నుంచి అంటే యాటము మాలిక్యూల్ లాగా అవుతండి. అక్కడిని చూసే ఈ వస్తువు వేరు, బంగారం వేరు, వెండి వేరు, సీసం వేరు, తగరం వేరు, అన్నీ వేరు. అక్కడ కాదు, నువ్వు అక్కడ ఇంకొంచెం లోపలికి వెళ్ళి చూడు, ఇంకా లోపలికి వెళ్ళి చూడు. ఆ ఫండమెంటల్గా చూసా అది కొంతమందే వెళ్ళగలిగారు. శంకరాచార్య వారు చూడగలిగారు, వారు గురువులు చూడగలిగారు, వారు చెప్పగలిగారు. ఒరే అక్కడ ఒక్కటే ఉందిరా, ఆ ఒక్కటే రకరకాల. ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడండి, ఒక యాక్టర్ ఇందులో హీరో వేస్తాడు, అతనే 2 దాంట్లో కురువులుగా వేయచ్చు, వేయకూడదు ఏముంది, అనేక సినిమాలు మనం చూసాం. సో వాళ్ళిద్దరు యాక్టర్లు వేరువేరుగా కనిపిస్తున్నారు, కానీ యాక్ట్ చేసినవాడు ఒకటే కదా. అదే రకంగా ఇక్కడ థియరీ ఆఫ్ ఓన్లీ సంథింగ్, దట్ ఈజ్ ఓన్లీ థియరీ ఆఫ్ వన్ థింగ్, ఓన్లీ వన్ థింగ్. ఆ స్థాయిలో వీళ్ళు చెప్పిన దాని పేరు అద్వైతం. అదండి ఆ స్థాయిలో చెప్పాలి. దాన్ని ఏమన్నారంటే ఇది ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేస్తుంది, ఓన్లీ మెటీరియలేనా? నెక్స్ట్ కాదండి, ఎనర్జీ కూడా అదే చెప్పారు ఆయన. ఎనర్జీ ఎలా చెప్తాం మనం? దానికి మళ్ళీ యూనిట్స్, మనం వెయిట్ చూడం, ఎనర్జీకి వెయిట్ ఉండదు, మీ ఛార్జ్ ఉంటుంది.
అంతే కదండి. ఎనర్జీ మనకి ప్లస్ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ Negative అంటాం. charge. ఆ ఛార్జెస్లో దానికి ఈఎస్యు అంటుంటారు, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అంటుంటారు, ఇంకా చిన్న చెప్పదు, ఇంకా చెప్పదు. అలా వెళ్ళగా అవి కూడా ఒక్కటే అని తేలిందండి. అది రెండో భాగం. మూడోది గ్రావిటేషన్ తీసుకున్నారు. ఆ గ్రావిటేషన్ కూడా వెళ్ళగా ఒక్కటే ఉంది. ఎక్కడ చూసినా ఒకటే. ఇవన్నీ కలిసి కూడా ఇప్పుడు చెప్పినటువంటి మాస్ కానీ, ఛార్జ్ కానీ, గ్రావిటేషన్ అట్రాక్షన్, ఇవన్నీ కూడా ఫండమెంటల్గా ఒకదానితో వస్తున్నాయని మన వాళ్ళు చెప్పారండి. అది శంకరాచార్య అది శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతంలో అదండి. అంతే. ఇప్పుడు ఏమైందంటే ఈవేళ ఫండమెంటల్గా యూనివర్స్లో 4 రకాల ఫోర్సులు ఉన్నాయండి. వీక్ ఫోర్సెస్, స్ట్రాంగ్ ఫోర్సెస్, ఎలక్ట్రికల్ ఫోర్సెస్, గ్రావిటేషనల్ ఫోర్సెస్. మొత్తం 4 వెరైటీ సైంటిస్టులు డిక్లేర్ చేసేసారు. మొత్తం వెరైటీ, మొత్తం ఈ విశ్వం అంతా కూడా ఈ 4 రకాల ఫోర్సెస్ తోటే తయారైంది. అక్కడికి వచ్చి ఆగారు వాళ్ళు. ఈ 4 రకాల ఫోర్సులు కూడా ఒకదానితో వచ్చినవయ్యా అని చెప్తున్నారు మన శంకరాచార్య వారు. వాటికి కూడా ఆధారం. అంటే దీని పేరేంటి? సర్వం ఖల్ విదం బ్రహ్మ అన్నారు ఆయన. ఈ సంవత్సరం దాని పేరేమిటి? ఆ ఒక్కదానికి దాని పేరు పరబ్రహ్మము. బ్రహ్మ అనే పదం మనం వాడారండి. బ్రహ్మ కాదు, బ్రహ్మ దీర్ఘం పెడితే 4 ముఖాలు ఉన్నటువంటి సరస్వతీదేవి భర్త. ఇక్కడ 4 ముఖాలు ఉన్నటువంటి సరస్వతీదేవి భర్త కాదు, పరబ్రహ్మ. ఇది నిర్గుణ పరబ్రహ్మ అంటారే అదండి. ఇక్కడ సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ అదండి. ఆ ఫండమెంటల్ ఆయన ఒక్కడే, రెండోవాడు లేడు, అమ్మవారు లేరు, అయ్యవారు లేరు. అక్కడ ఆయన ఒక్కడే ఉన్నాడు. అంతే. మరి ఆయన ప్రాపర్టీస్ ఏమిటి? అది నేను చెప్పలేను. ఉందని చెప్పగలను. ఏ ప్రాపర్టీకి కూడా దొరకలేను. అంటే ప్రాపర్టీస్ అంటే ఏమిటి? ఓ పొడుగు ఇంచెస్లోనూ మీటర్స్లోనూ చెప్పడం. యూ కెనాట్ ఎక్స్ప్రెస్. ఏమండి? పోనీ వెయిట్ గ్రామ్స్లోనూ, మిల్లీగ్రామ్స్లోనూ, మైక్రోగ్రామ్ చెప్పలేము. గుణాలు. పోనీ టైము, అది మిల్లీ సెకండ్, మైక్రో సెకండ్ చెప్పలేము. ఇలాంటి చెప్పలేము అనేటటువంటి ఆబ్జెక్ట్ గురించి ఈవేళ సైన్స్లో వాడుతున్నారా వాడట్లేదా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. సైన్స్లో, మ్యాథ్స్లో, మ్యాథమెటిక్స్లో వాడుతున్నారండి ఈవేళ. అది లేకపోతే మ్యాథ్స్ లేదండి ఈవేళ. ఊహించలే మనం. ఇదే మన నిర్గుణ పరబ్రహ్మ. అది వేదాంతం ఏదైతే మీరు పక్కన పెట్టేశారో అది వేదాంతం కాదు, ప్యూర్ మ్యాథమెటిక్స్ అది. ఎలాగంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సైన్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఏ సైన్స్ సరే, ముందర మనకి బీఎస్సీలో చదివినప్పుడు అయితే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అని చెప్తారు. మ్యాటర్ తీసుకుంటే 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే మామూలుగా వెయిట్ ఒకటి, ఏమండి, తర్వాత దాని లెంగ్త్ ఒకటి, టైం ఒకటి. ఈ 3 ఎఫ్పిఎస్ సిస్టమ్ అని, సిజిఎస్ సిస్టమ్ అని, ఎంకేఎస్ సిస్టమ్ చిన్నప్పుడు నేర్పుతారు మనకి. ఎం అంటే మీటర్స్లో చెప్పడం, కే అంటే కిలోస్ వెయిట్ గురించి చెప్పి, ఎస్ అంటే టైం. ఈ 3 ఫండమెంటల్ యూనిట్స్గా తీసుకునేవారండి. ఈ 3టికి కూడా అంకనది ఒకటి. ఈ 3టికి లొంగదు. ఆ 3 లేవండి దానికి. కానీ మ్యాథ్స్ అది లేకపోతే అది లేదండి. చెప్పనా ఏమిటది? పాయింట్. మీరు స్ట్రైట్ లైన్ గీమని అన్నాం. గేమ్ అంటే ఏం చేయాలి? ఏ ఈజ్ 1 పాయింట్, బి ఈజ్ అనదర్ పాయింట్. ఏమండి? ఏబి 2 పాయింట్ మధ్యలో స్ట్రైట్లో మనం స్కేల్ పెట్టి గీసేస్తున్నాం అండి. ఏని ఏమంటున్నారు మీరు? పాయింట్ అంటున్నారు. బీని ఏమంటున్నారు? పాయింట్. ఈ డెఫినేషన్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో ఇది కాల్డ్ డైమెన్షన్లెస్. ఏ డైమెన్షన్లెస్ ఇది కాల్డ్ పాయింట్. అది యాక్చువల్ మెడికల్ మీకు డిక్షనరీ మ్యాథమెటికల్ డెసిషన్ ఏమిటంటే డిక్లరేషన్ ఇట్ ఈస్ పాయింట్ డైమెన్షన్లెస్. డైమెన్షన్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ నో లెంగ్త్, నో బ్రెడ్త్, నో హైట్. ఏమన్నా అటువంటి సాధ్యం ఆహరా? కాగితం నువ్వు పెట్టావో, నేను మైక్రోస్కోప్ పట్టుకు పెట్టానంటే ఇంత లావు కనిపిస్తుంది. అది అవునా కదా? నువ్వు ఇంత అంటే నువ్వు పెన్సిల్ తోటి పెట్టకూడదు మరి పాయింట్ని. పెడితేనేగా నీ మొత్తం నీ యాక్టివిటీ స్టార్ట్ అవ్వదు మ్యాథమెటిక్స్గా. నీ మ్యాథమెటికల్ యాక్టివిటీ స్టార్ట్ అవ్వాలంటే ఒక పాయింట్ పెన్సిల్ తోటో పెన్ తోటో కాగితం పెట్టాలి. పెట్టావు, యాక్చువల్లీ యు ఆర్ వయలేటింగ్ ద డెఫినేషన్ ఆఫ్ పాయింట్ ఇట్ సెల్ఫ్. పాయింట్ డెఫినేషన్ దాని లెంగ్త్ లేదే అంటూ లెంగ్త్ చూపిస్తున్నావు. మైక్రోస్కోప్ పట్టుకు చూస్తానండి నేను, ఇంత పొడుగు కనిపిస్తుంది. అది ఇంత పొడుగు లేదుగా. లేదు కదా, దానికి లేదు, ఉండకూడదు కదా. ఉండకూడదుగా. నువ్వు ఉన్నట్టుగా ఎందుకు చూపిస్తున్నావు అసలు? నువ్వు చూపించాలా? చూపించలేడు వాడు. డైమెన్షన్ పాయింట్ని చూపించలేక ఇంకా ఏమంటే కొన్ని అసంప్షన్స్ పెట్టేశారండి మన వాళ్ళండి. దానికి పాయింట్ ఈ డైమెన్షన్ లేదనుకో అని చెప్పి ఇంకా నేను ప్రొసీడ్ అవుతున్నా అంటాడు. ఫిజిక్స్లో కూడా న్యూటన్స్ లాస్ చెప్పినా కూడా అసంప్షన్స్ సైన్స్లో వెంటనే రెండు. అది ఎక్కడ ఫండమెంటల్ నేను ఇలా అనుకుంటానంటే ఇంక దాన్ని అడిగేవాడు ఎవరు లేడు. ఇంక అసలు మొట్టమొదట అనుకోకూడదు మొదటి థియరీ చెప్పి నువ్వు అనుకుంటానంటే ఎలాగా వైలేట్ చేస్తున్నావు నీవు అంటే అంతకంటే చెప్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఇంకా అటువంటి సిచ్యువేషన్లో ఆ ఫండమెంటల్ దాని ఏదైతే ఉందో, ఏదైతే నీ అసంప్షన్గా ముందర ఉందో దాని పేరు అది శాశ్వతమైనటువంటి సిద్ధాంతం, సత్యం. అది ఏమండి. రెండోది ఇంకా నేను నోటేషన్ వ్యావహారిక సత్యం. మొట్టమొదటిదేమో పారమార్థిక సత్యం అంటే ఎటర్నల్ ట్రూత్. ఎటర్నల్ ట్రూత్ పాయింట్గా తీసుకుంటే ఎటర్నల్ ట్రూత్ ఇట్ హ్యాస్ నో డైమెన్షన్స్. కానీ ప్రాక్టికల్
ట్రూత్ ఏంటంటే పాయింట్ వేసుకో పెట్టుకో పర్వాలేదు ఫ్రెండ్స్లో పెట్టు చిన్నపిల్లలు కూడా అలా ఇవన్నీ తీయని చెప్తాడు పారిపోతాడు వాడు అవునా కదా అంటే వాడికి అవసరమైనటువంటి వ్యవహారంలో దిగడం కోసమని అసలు ట్రూత్ని కొంచెం వైలేట్ చేసి ఇంకో కన్వర్ట్ చేసి ఏదో నీడెస్ట్ ఏరియాకి తీసుకొచ్చి అక్కడ చెప్తున్నారండి అది ప్రాక్టికల్ ట్రూత్. ఇంకా మూడోది ఉంది ఇల్యూజన్. ఇల్యూజన్ కూడా మనం ట్రూగా ఫీల్ అవుతుంటామండి కొంతసేపు. ఉదాహరణ నేను డ్రీమ్లో ఉన్నాను, ఒక కళ వచ్చింది నాకు. ఆ కళలో అది హ్యాపీ నవ్వుకుంటూ ఉంటాను నేను. ఆ నవ్వు అనేది పక్కన కూర్చున్నటువంటి వాడు నేను పడుకున్నా చూస్తున్నటువంటి వీడు నవ్వుతున్నటువంటి నవ్వుతూ అంటాడు కదా, ఆ టైంలో నేను హ్యాపీనెస్ పొందాను కానీ నాకు నవ్వు వచ్చింది. ఆ నవ్వు పక్కవాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అవునా కదా. మెరుగు వచ్చాక అరే రే ఇందాక ఇంత సరదాగా కళ వచ్చిందని కళ కొన్ని జ్ఞాపకం ఉంటే చాలా మంది జ్ఞాపకం ఉండవు. జ్ఞాపకం వచ్చినా ఇలా జరిగిందా ఇలాంటి డైలాగ్ విన్నాను కళ వచ్చింది అని అందరూ అంటాం, అందరికీ ఎక్స్పీరియన్స్ ఇది. ఇలాగ సుఖం కాకపోతే దుఃఖం ఏడుస్తారు కొంతమంది, కళ్ళలో ఏడుస్తారు, తంటి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. దానికి ఏమైంది వాడికి ఏదో బాధాకరమైన సన్నివేశం ఏదో వాడి కళ్ళలో ఏదో వచ్చింది. ఆ క్షణంలో వాడు ఫీల్ అవుతున్నాడా లేదా, సంతోషాన్ని ఫీల్ అయ్యానా లేదా ఆ క్షణంలో డ్రీమ్లో ఆ క్షణం సేపు ఇంకా మిగతా సెన్సెస్తో నేను బయటికి రానప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాను, సారో ఫీల్ అవుతున్నాను. దాన్ని ఏమంటారు, అది ప్రాతిభాసిక సత్యం అన్నారు. అప్పుడు కూడా ట్రూత్ అది జరుగుతుంది అంటే వాడు చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు ఫీల్ అవుతున్నాడు. ఆభాసమే కదా అది, ఆభాస అంటే దాన్ని ప్రాతిభాసిక అన్నారు, దాన్ని ఇల్యూషన్ అంటారండి. ఇల్యూషన్ ఆల్సో ఈజ్ ఏ ట్రూత్ వేర్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ప్లేన్లో ఆ డిఫరెంట్ ప్లేన్ ఈ మూడు ప్లేన్స్ ట్రూత్. ఇది ట్రూత్ ఎప్పుడు ఆ ఫీల్డ్ మీరు ఆ ప్లేన్లో ఉన్నంతసేపు. మీరు బయటకు వచ్చి మీరు చెప్తున్నారు అది ఫాల్స్ అని. మరి అంటే 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 ఏమైందనమాట, మీకు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ట్రూ అవునా కదా, లేకపోతే మీరు ఎందుకు నవ్వుతారు ఎందుకు ఏడుస్తారు ఎవరన్నాను. ఆ క్షణంలో వాడికే పక్కవాడితో సంబంధం లేదు, వాడికి ఆ క్షణంలో ట్రూతే అది ఆ లెవెల్. మీకు ఎప్పుడైతే ఫాల్స్ అని తెలిసింది మీరు అందులో ఇంకో ప్లేన్లోకి తిరిగి వచ్చారు, సెన్సెస్ ఉన్నటువంటి ఫీల్డ్లోకి తిరిగి వచ్చారు, అప్పుడు అది తప్పని చెప్తున్నారు, మీరు ఫాల్స్ అని చెప్తున్నారు. ఇల్యూజన్ అని ఇప్పుడు పేరు పెట్టిన అప్పుడు ట్రూత్. తర్వాత మీరు ఇక్కడ అంటే మీరు 1, 2, 3 ప్లేన్స్ ఉన్నాయంటే థర్డ్ ప్లేన్ ఇల్యూజన్ అనుకుంటే సెకండ్ ప్లేన్లోకి వచ్చాక థర్డ్ ఈజ్ ఫాల్స్ అంటున్నారు మీరు. సో ఫస్ట్లోకి వస్తే సెకండ్ కూడా అప్పుడు ఫాల్స్. అది మన శంకరాచార్య వారు చెప్పిందండి, అది అద్వైత స్థితి. బ్రహ్మసత్యం ఈ జగత్ అంతా ఏముందో ఏది కనిపిస్తుందో అది నీకు ఎప్పుడు మించి నువ్వు ఒకటిలోకి వెళ్ళు అప్పుడు నీకు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పారండి విద్యారణ్య స్వామి వారు, గొప్ప ఉదాహరణ చెప్పారండి. ఓ చోట రోడ్డు మీద పెడుతున్నాం ఏమండి, ఓ పల్లెటూరు అనుకుందాం, ఓ కాలువ గట్టి మీద పెడుతున్నాడు. దూరంగా ఓ చెట్టు ఏదో ఉంది. వీడికి కొత్తగా ఓ కొత్త ఆ ఊరివాడు కాదు, వాడు ఎవరో పెడుతున్నాడు. అది వాడికి ఎలా అనిపించింది, అది ఓ ఏనుగులా కనిపించింది ముందర దూరంగా. వాడికి ఏం కనిపిస్తుంది, దూరంగా ఏనుగే కనిపిస్తుంది. వాడికి దగ్గరికి వెళ్ళేవాడి అరే ఏనుగు కాదు ఇది దొంగ, అది ఆ రకంగా వంగి ఉంది కానీ ఏనుగా అనుకున్నాను. ఇప్పుడు ఇందాక వాడు మొట్టమొదటి ఫీల్ అవుతున్నప్పుడు ఏనుగుగా ఉన్నప్పుడు వాడు దొంగ కనిపించిందా, లేదు కనిపిస్తుంది. వాడు దొంగ కనిపించాక ఇప్పుడు ఏనుగు కనిపిస్తుందా, దొంగ కనిపించాక వాడు ఏనుగు కనిపిస్తుందా, కనిపించట్లేదు మీకు. అది ఇప్పుడు చెప్తున్నాడు. ప్లేన్ డిఫరెన్స్ చూడండి, ఫస్ట్ ప్లేన్లో లేడు వాడు, అబ్సల్యూట్ ట్రూత్ ఇంకా చూడలేదు వాడు. ఏమంటే సెకండ్ ప్లేన్లో సెకండ్లోంచి థర్డ్ చూశాడు, భ్రాంతి అన్నారు దానికే. నువ్వు ఒక ప్లేన్లోంచి భ్రాంతి అని కూడా అంటారు. ఈ భ్రాంతి అనేది అన్నా ఇల్యూషన్ అన్నా ఇవన్నీ కూడా ఒక ప్లేన్లోంచి ఇంకో ప్లేన్ దాన్ని మీరు రిఫర్ చేస్తున్నారు. ఆ ప్లేన్లో ఉన్నసేపు వాడు అక్కడి నుంచి దూరంగా చూసినసేపు ఏదో చెక్క బొమ్మ చూశాడండి. ఏమండి ఆ చెక్క బొమ్మని కొంతమంది కథలు చెబుతూ ఉంటారు, ఇది దేవుడురా తండ్రి కుర్రాడిని ఎవరినో, రే అబ్బాయి నేను రోజు నైవేద్యం పెడుతూ ఉంటాను, నాకు దేవుడు వచ్చి నేను ఇవాళ అర్జున్ ఊరేలా వస్తే నువ్వు కాస్త దేవుడు నైవేద్యం పెట్టరా అని చెప్పేట. ఈ కథ చాలాసార్లు వింటుంటా. ఈ తండ్రికి ఎప్పుడు దేవుడు ప్రత్యక్షం అనేది దేవుడు నైవేద్యం వాడు మంత్రపూర్వంగా పెట్టేశాడు, పట్టుకుపోయి ఇంటి దగ్గర అందరూ ఆరగిస్తున్నారు. కానీ కుర్రాడికి ఎలా అనిపించింది, నిజంగా దేవుడు వస్తాడేమో అనుకుని అక్కడే కూర్చున్నాడు వాడు. వాడికి ఆ విగ్రహం చూసి తినకపోతే ఏడుస్తూ కూర్చున్నాడు. అవునా కదా, కథ విన్నాం సార్. అప్పుడు దేవుడు దిగొస్తాడు, తిరుపతి వెంకటేశ్వర అలా వచ్చాడు, అనేక కథలు విన్నాం, అనేక కథలు ఒకటి కాదు. ఇప్పుడు ఏమైంది, వాడి ప్లేన్లో అది కరెక్టా కాదా, మన ప్లేన్ చెప్పద్దు వాడికి, వాడి ప్లేన్లో చెప్పండి. సో ప్లేన్ డిఫరెన్స్ తోటి మీకు మొత్తం ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది థింగ్స్ మారిపోతాయండి. ఇప్పుడు మీ ఇందాక మీరు చెప్పినట్టు నేను డెల్యూషన్ అనండి, సెకండ్ ప్లేన్ అండి, మొట్టమొదటి పారమార్థిక సత్యం, అది అబ్సల్యూట్ ట్రూత్. అది శంకరాచార్యులు దాన్నే చైతన్యం అని పేరు పెట్టారండి. అబ్సల్యూట్ ట్రూత్, శుద్ధ చైతన్యం, అది సర్వత్రా వ్యాపించి ఉంటుంది, ఎటర్నల్. దానికి ఏ మిగతా ప్రాపర్టీస్ ఉండవు. అంటే దానికి లెంగ్త్ లేదు, బ్రెడ్త్ లేదు, వెయిట్ లేదు, టైం లేదు, ఏం లేదు, ఇట్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ ప్లేన్లో ఎప్పుడు మీరు ఆ ప్లేన్లో ఉన్నంతసేపు మీరు అలా వెళ్ళడానికి సాధ్యం అవుతుందా, వెళ్ళడం సాధ్యమే, ఎలాగా యోగా ద్వారా వెళ్ళొచ్చు.
ఎవరన్నా వెళ్ళారా? పూర్వం కొన్ని కొన్ని లక్షల మంది మహర్షులు వెళ్ళారు. ఇప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు సాధ్యమా? ఇప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అరవింద ఘోష్ వెళ్ళారని చెప్తున్నారు. రామకృష్ణ పరమహంస చూశారు, వాళ్ళ మాట మీద షిర్డీ సాయిబాబా చూశారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది ఎలా పొందదు? నీ ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే చెప్పగలుగుతావు. నువ్వు సాధన చేయి. ఈవేళ అవ్వకపోవచ్చు, నువ్వు కొన్ని జన్మల సాధన పట్టచ్చు, లేదా 5 నిమిషాలే పట్టచ్చు. అది నీ అనుగ్రహం మీద ఆధారపడి, నీ గురు కటాక్షం మీద సాధన ఆధారపడి, మీద కూడా ఆధారపడుతుంది. నీ గురు కటాక్షం మీద ఆధారపడుతుంది. వీడి చేత కాకపోవచ్చు, గురువు కనుక వీడి అనుగ్రహించదలుచుకుంటే ఆయన క్షణంలో వీడిని మార్చేయచ్చు. ఇది మొత్తం ఇది సైన్సే. ఇవాళ శంకరాచార్య వారు చెప్పింది అబ్సల్యూట్ సైన్స్ చెప్పారండి. అయితే మన స్థాయి చూశారు ఆయన. వీళ్ళందరికీ ఆ పారమార్థిక చెప్తే అర్థం అవుతుందని చెప్పి మళ్ళీ మన లెవెల్లోకి వచ్చి, అంటే ఆయన లెవెల్ 1లో చూడగలరు, లెవెల్ 2లో మనలాంటి వాళ్ళని చూడగలరు. అంచేది ఏం చేశారంటే, ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం ఉంది కదా, ఈ శ్రీకృష్ణ స్తోత్రం చెప్తాను, చదువుకుంటారు కాసేపు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ అదే. మరి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆయన మరి ద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు చేశారు. ఇది ఎలా అపరెంట్లీ కాంట్రడిక్టింగ్గా కనిపిస్తుంది. కాంట్రడిక్టరీ అపరెంట్లీ నేను ఏమంటాను, కాంట్రడిక్టింగ్ కాదు, అపరెంట్లీ కాంట్రడిక్టింగ్ అంటే కాంట్రడిక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆయనకి కృష్ణ విగ్రహం చూస్తున్నా కృష్ణ విమూర్తి కనిపించట్లేదు ఆయనకి, దాని లోపల అబ్సల్యూట్ ట్రూతే కనిపిస్తుంది ఆయనకి. అంచేత ఆయన ఏం చేశారంటే, నీకెలాగ ఆయన మొట్టమొదటి తన కోసం చెప్పట్లేదు, తీరి చెప్పట్లేదు. అక్కడ అవతల వాడి యొక్క సాధకుడు కానీ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నాడో వాడి యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం వాడి లెవెల్కి దిగొచ్చారు ఆయన. వాడికి ఏం చెప్పాలి? రేపు కృష్ణమూర్తి అలా అల్లరి చేస్తాడు చిన్నప్పుడు, ఆ శ్లోకాలు చెప్తాను 4 చదువుకో, లేదా 4 శ్లోకాలు భజగోవింద 4 శ్లోకాలు చదువుకో, లేదా నరసింహస్వామి చెప్తాను, లేదా శివుడి మీద చెప్తాను, పార్వతీదేవి చెప్తాను. ఎవరికి ఏ రూపంలో చెప్పాలో ఆ రూపంలో అన్ని రకాల రూపాలను చెప్పడం ప్రారంభించారండి. ఇప్పుడు దీంతో ఏమైందంటే, ఆ వేళన సోషల్ కండిషన్స్ ఎలా ఉన్నాయంటే, శంకరాచార్య వారి కాలం నాటికి కొంతమంది మేము శివుడే మేము నమ్ముతాం, మాకు విష్ణువు లేడు, ఎవ్వడు లేడు, ఇంకా మాకు మిగతా వాళ్ళు దేవుడు కాదు, పగలగొట్టేస్తాం, యుద్ధాలు చేసుకున్నారండి. అవునండి. ఆవేళ శైవులు వేరైపోయారు. మాకు ఇదేం కాదు, మాకు గణపతే మాకు దేవుడు అంతే, మాకు శివుడు కూడా లెక్క కాదు, అమ్మవారు లెక్క కాదు. వాళ్ళు అలా ప్రారంభించారు. గాణాపత్యం లేదు. కొంతమంది కుమారస్వామి మాకు ఎదిని వాళ్ళు ప్రారంభించారు. ఏమండి, ఇది కాకుండా కొంతమంది విష్ణువే అని వాళ్ళు, ఇలా సూర్యుడే కొంతమంది, ఇలా ఎవరి మతాలు మొత్తం ఎంత నేను చూసింది 72 రకాల పీలికలు అయిపోయి ఉన్నట్టండి. మనం 6 అని చెప్పుకుంటామండి. ఇవన్నీ గ్రూప్ చేయగా మొత్తం 6 భాగాలుగా ఫండమెంటల్గా డిఫరెంట్గా ఉన్నారండి. ఆయన ఏమన్నారు, ఒరే 6 నేను యాక్సెప్ట్ చేస్తాన్నారు. ఆయన చేసి 6 వెనకాల కనిపిస్తుంది, ఆయన ఒకటే కనుక 6గా. దీని ఏమన్నారు, పంచాయతీ పద్ధతి పెట్టారండి. నువ్వు అందులో నువ్వు నీకు ఎవరు ఇష్టం చెప్పాడు, సెంటర్లో పెట్టు. నాకు శివుడు ఇష్టము, ఒకే శివలింగాన్ని మధ్యలో పెట్టు, పళ్ళెంలో పెట్టుకుని శివలింగాన్ని మధ్యలో పెట్టు. దానికి 4 కోణాలు ఉంటాయి. ఓ కోణంలో అమ్మవారిని పెట్టు, ఇంకో కోణంలో సూర్యుని పెట్టు, ఇంకో పక్క గణపతి పెట్టు, ఓ పక్క విష్ణు పెట్టు. లేదు నాకు విష్ణు పంచాయతనం కావాలి, ఒకే విష్ణుని సెంటర్లో పెట్టు, శివుని మార్చు, సూర్యుడు కావాలి, సూర్యుని ఏది చేసినా ఆయన ఏం చేస్తుంటే నువ్వు ఎలా పెడితే చేసి అల్టిమేట్లీ చేరుతుంది ఒకటే, చేరేది ఒకటే. నువ్వు ఏ పేర్లు పెట్టుకుంటే, నువ్వు ఈ చొక్క వేసినావా, ఆ షర్ట్ వేసినావా, ఇంకో షర్ట్ వేసిన వాడు ఎవరు ఎన్ని షర్ట్లు మార్చిన లోపల పర్సనాలిటీ ఒకటే. ఏకం సత్ పిప్రా బహుళావదంతి అని అంటే నీ సంస్కృత మాటలు తక్కువ పడుతున్నాండి. కారణం ఏంటంటే అవతల వాళ్ళకి కొంచెం రిఫరెన్స్, కానీ అవసరం అది. ఏకం సత్, ఉన్నది ఒకటే. సత్ అనే మాట ఏమని చెప్పారంటే ఎటర్నల్ ట్రూత్ అని చెప్పారండి. అబ్సల్యూట్ ట్రూత్ని ఎటర్నల్ అంటారు, దాని పేరు సత్. ఆ సత్ అనే పదం వచ్చిందే సత్యము. అయితే ఆ పరబ్రహ్మం యొక్క సత్యం, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉంటాయా చెప్పారు. ఇందాక చెప్పిన డైమెన్షన్స్ లేనటువంటిది, టైం లొంగనట్టు కదా. దీనికి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని గొప్ప వాక్యం మనకి తైత్రీయ ఉపనిషత్తులో వస్తుందండి. అది సత్యం, ఇది ఎటర్నల్ ఎగ్జిస్టింగ్ అనమాట. ఒక ఆయన చెప్పారు, పరమాత్మ యొక్క ఏ ప్రాపర్టీ లేదంటే ఏముంటుందో పోని చెప్తా ఉన్నారు. ఉంటుంది లేదా ఉన్నాడు అనే మాట తప్ప ఇంకోటి లేదంటే ఆయనకి. ఆయన మొత్తం డిక్షనరీలో ఎన్ని పదాలు ఉన్నాయో, ఇది అవుతుందా, ఇది కాదు, నేతి నా ఇది అని చెప్పి వచ్చేసారు. ఉంటాడు అని చోట ఆయన ఉంటాడు అంతే, అది మాత్రం నేను అనలేదు. ఆయన ఉండడం చెప్పలేరు. అంటే ఏ ప్రాపర్టీస్ లేకుండా ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఉంటాడు, అతను నిర్గుణుడు. ఎంచేతంటే ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మ, సగుణ పరబ్రహ్మ. ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మని ఆయన ప్రతిపాదించారు శంకర్ల వారు. అట్ ద సేమ్ టైం ప్రతిపాదించారు అన్నగంట ఆయన ప్రచారం మీరు దాన్ని ఎట్లయినా తీసుకోండి. అంటే ఫిలాసఫీస్లో మనకు 3 రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి కదా. నిర్గుణ పరబ్రహ్మని ఆయన తీసుకున్నారు.
అట్ ద సేమ్ టైం ఆయన సగుణ పరబ్రహ్మను కూడా యాక్సెప్ట్ చేశారు కదా. యాక్సెప్ట్ చేశారు. ఇంకా ఆ రెండింటి డిఫరెన్స్ లేదు కనుక ఆయనకి. ఆయనకి లేదు కానీ మనం కొట్టుకు చేస్తున్నాం కదా. అలా కాదు ఆయన ఏ లెవెల్లో చెప్పానో కూడా చెప్పారు. ఆ వాక్యం మనం చదవట్లేదు. ఇప్పుడు ఆయన ఒక సినిమా తీస్తున్నాడండి, డైరెక్టర్ ఉంటాడు, ఇగో ఈ పక్కన బ్రాకెట్లో రాసుకుంటాడు, ఇగో ఈ టైంలో ఇలాంటి పోజ్ ఇవ్వాలి అని. అవునా కదా? ఆయన ఎవరి కోసం అది ఆ బ్రాకెట్లో రాసుకున్నది? అది ఆయన కోసం, తన కోసం, పక్కన అయితే ప్రాంప్టింగ్ చేసేటటువంటి వాళ్ళ కోసం. అది యాక్టర్ కోసం కాదు, అది యాక్షన్లో చూపించడానికి కాదు. అది ఇక్కడ ఏమిటంటే శంకరాచార్యులు వారు ప్రకరణ గ్రంథాలు రాశారు. ప్రకరణ గ్రంథం అంటే అబ్సల్యూట్ ట్రూత్ మీద నేను డిబేట్ చేయబోతున్నాను, డిస్కస్ చేయబోతున్నాను. అక్కడ అబ్సల్యూట్ ట్రూత్ ఉంటే డిస్కషన్ ఉంటుందండి. ఏమండి? భాష్యాలు రాశారు. భాష్యం దాని మీద ఆయన ప్రస్థానత్రయాన్ని మూడింటి భాష్యం రాశారు. బ్రహ్మసూత్ర భాష్యం చూస్తాం, భగవద్గీత భాష్యం చూస్తాం, ఉపనిషత్ భాష్యం చూస్తాం. అక్కడ ఆయన ఏం కనిపిస్తుందంటే పూర్తిగా పరబ్రహ్మమును విభిన్న కోణముల్లో వర్ణిస్తున్నారు వాక్యాల ద్వారా. వాటికి వివరణతో నిర్గుణ పరబ్రహ్మ అనే కేంద్రంలో పెట్టారు ఆయన. అయితే విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు. మరి విష్ణు సహస్రనామం అనే ఏంటంటే విష్ణువు సగుణ బ్రహ్మము. అక్కడ ఎలా చెప్పాలండి అంటే గుణములతో కూడి ఉన్నటువంటిగా భావించుకుంటున్నటువంటి వాడు. ఇప్పుడు నిజంగా అక్కడ విష్ణుమూర్తి నిజంగా గుణాలు ఉన్నాయా లేవా అని మనం చూడలేదు అనుకుంత సామాన్యం. ఏమండి? ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదు అచంచలమైనటువంటి భక్తితో ఉన్నాడు. వాడు ఏనుగుల చేత తొక్కిస్తున్నాడు, పాముల చేత కనిపిస్తున్నాడు. ఏమండి? వాళ్ళే ఏమైనా చైతన్యం మార్పు వచ్చిందా? వాడికి ఏం కనిపిస్తుంది? వీటన్నిటిలో ఉన్నది ఒకటే ట్రూత్. నాలో ఉన్నది, ఆ పాములో ఉన్నటువంటిది ట్రూత్ ఒకటే నమ్ము కూర్చున్నాడు. నమ్మడం కాదు, హీ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఫీల్ అవడం, బిలీఫ్ వేరు, ఫ్యాక్ట్ వేరు. బిలీఫ్ అంటే ఇంకా నేను ఊహిస్తున్నాను, ఇమాజినేషన్. అది ఫ్యాక్ట్ అంటే ఇట్స్ ఎ ట్రూత్. అది ఆ స్థాయిలో ఉన్నట్టు ఏనుగుల చేతి తొక్కిస్తే ఎముకలు రిప్స్ అన్ని పొడి అయిపోద్దండి, పచ్చడి అయిపోద్ది. మామూలుగా చెప్పాలంటే పిండి అయిపోద్దు. పాములు కలిస్తే కలర్ మారిపోద్దు. ఏం అవ్వలేదు అతనికి. ఆ హిరణ్యకశిపుడు ఆశ్చర్యం, ఏమిటి వీడు ఏడవడం ఏమిటి అసలు? ఏనుగుల చేతి తొక్కేస్తున్నాడు, పక్కన నుంచున్నాడు హిరణ్యకశిపుడు. తొక్కేస్తుంటే వాడు అవ్వట్లేదు. రబ్బర్ బంతి నొక్కేవాడు తీసేవాడు, రబ్బర్ బంతి మామూలుగా అయిపోతుంది. మామూలుగా ఒక ఏనుగు తొక్కేస్తే అది అలా ఫ్లాట్ అయిపోద్దు, వాడు అవ్వట్లేదే. ఏమిటవుతుంది అసలు? అంటే ఏవైతే ఫిజికల్ ప్రాపర్టీస్ మనం అనుకుంటామో అవి ఎప్పుడు అంటే ఫస్ట్ ప్లేన్ గురించి మీరు రెఫర్ చేయనంతసేపే. ఇవి ఫస్ట్ ప్లేన్లో వెళ్ళిపోయి కూర్చున్నాడు అనుకోండి, వాడు సెకండ్ ప్లేన్ లేదు, థర్డ్ ప్లేన్ లేదు, వాడికి నథింగ్ కెన్ బి డన్ ఫర్ హిమ్. ప్రహ్లాద్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఈ ఎనర్జీ, దిస్ ఈజ్ ఎనర్జీ, అది సూపర్ యూనివర్సల్ ఎనర్జీతో మిక్స్ అయింది అనుకోండి యోగము. దాంతో సింక్రనైజ్ చేస్తున్నాడు. ఏది కనిపించలేదు. ఎక్కడ నాటరాని ఇది ఏమంటే ఎక్కడున్నాడు అడుగుతాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మొత్తం భూమిలో సర్వత్రా మొత్తం పంచమహాభూతాల్లోనే ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు అడుగుతాడు నువ్వు అసలు. మంచి భాగవతంలో మంచి పద్యం ఉంది కదా సార్, ఇందుగలడు అందులేడు సందేహం అవ్వదు. ఇది ఇప్పుడు చూడండి, ఇదే మాట న్యూక్లియర్ ఫిజిక్స్ అప్లై చేసండి. ఇందుగలడు అందులేడు, ఇందులో ఉన్నటువంటి యాటమ్స్ ఇందులో లేవనుకోకు, అందులో లేవనుకో, అంతటా ఉన్నాయి. న్యూక్లియర్ ఫిజిక్స్ వస్తే యాటమ్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మెటీరియల్ ఎక్కడుందో అక్కడ అలా అన్ని యాటమ్స్ ఉన్నాయి. ఆ యాటమ్స్ ఉన్నాయి, అక్కడ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ ఉందో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఎట్సెట్రా అన్నీ ఉంటాయి. ఈ మాట ప్రోటాన్స్ ఉంటే మొత్తాన్ని పెడతాయి. నువ్వు ఏ లెవెల్ దాకా చూడదవుతున్నావు. మాలిక్యూల్ చూసావు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్పానండి. అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, అన్ని రకాల మాలిక్యూల్స్ ఉంటాయి. కానీ నాకు మాలిక్యూల్స్ కాదు, దాని లోపల ఏముందో చూద్దాం. అన్ని రకాలు లేవురా, ఉన్న 129 139 ఉన్నాయి అంతే. అన్నీ కూడా లేవురా లోపల, మొత్తం 2 3 వాటి ఇంకా కాదు, ఇంకా 46 ఉన్నాయి. 46 కూడా కాదు, 6 ఉన్నాయి. ఇంకా కింద వెళ్ళిపో, చూడు, ఊపిరి ఒకటే కనిపిస్తుంది అక్కడ, రెండోది కనిపించట్లేదు, లేదు అసలు. ఆ లెవెల్ దాని ఏమైనా డైవింగ్ అంటారు సార్. ఆ డైవింగ్ డెప్త్ని బట్టి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు సముద్రంలో ఎవడు ఈస్తుంటారండి, ఇది ఒకటి పెరిఫెరల్లో మనలాంటి వెళ్తే అడుగు లోపలికి వెళ్ళి పైకి వచ్చేస్తాం. మనం సముద్రం కాదు, నదిలో, గోదావరిలో, కోస్టల్లో ఈతే దాని లోపలికి వెళ్ళి మనసేపు మనకి డైవింగ్ కెపాసిటీ ఉండదు, మనకి ఊపిరి ఆపుకోలేము. అదే మీకు ఆక్సిజన్ సప్లై పెట్టానుకోండి, ఈవేళ మన సముద్రం కింద దాకా వెళుతున్నారు, వస్తున్నారు, అక్కడ చూస్తున్నారు. మనకి కంటికి కన్ను కూడా ఒక రేంజ్ ఆఫ్ థింగ్స్నే చూడగలదు అంతే. అందులో హ్యూమన్ ఐ, ఒక్కొక్క క్రీచర్ యొక్క ఐ పవర్ వేరుగా ఉంటుంది. రామాయణంలో సంపాతి ఉన్నాడు, యువతల పక్కన హనుమంతుడు ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు. వీళ్ళు యువతల పక్కన గట్టు మీద కూర్చొని సూసైడ్ చేసుకున్నా డిసైడ్ చేసేసుకున్నారు, ప్రాయోపేషన్ వేసేసుకున్నారు. అస్తలని బిస్తర్ అంటారు, బిస్తర్ వేసుకున్నారు. ఇంక ప్రాణం వదిలిపెట్టి చేయబోతుంటే రామకథ చెప్పుకుందాం అనుకుని ప్రారంభించారండి. మరి వీళ్ళందరూ ఏ పక్క తిరిగారు? వాళ్ళు అన్ని పక్కలే తిరిగారు వాళ్ళు. మరి లంకలో సీత కనిపించలేదేమో వాళ్ళకి. హనుమంతుడు ఎంత సూపర్ ఇంటెలిజెంట్. మన అపచార వాక్యాలు వాడుతున్నాం కాదు. సీతాదేవి ఆయన ఎందుకు ఎక్కడి నుంచి చూస్తే ఆయన కనిపించలేదు?
ఏమండి అదే సంపాతి నాకు కనిపిస్తుంది ఇదిగో లంకలో రావణాసుడి అశోకంలో ఉందని చెప్తున్నాడు ఇక్కడ. అవును కదండి. అంటే ఏమైందంటే ఆ ఉపాధి క్యారెక్టరిస్టిక్, ఉపాధి అంటే కంటైనర్, లోపల చైతన్యం ఒకటైనా కానీ ఆ ఉపాధి యొక్క డిఫరెన్సెస్ మూలని మీ అబ్జర్వేషన్స్ మారుతూ ఉంటాయి. అతని క్రీచరు ఆ పక్షి యొక్క సంపాతి యొక్క దృష్టి 100 యోజనాల్లో చూడగలదుట. మన హనుమంతుడు చూడండి ఎంత దూరం చూడగలదు, సరదాగా అంత కూడా కనిపిస్తుంది. సీతాది అక్కడ లంకానగరంలో వెతికి చివరికి అశోకంలో ఆయన చెట్టు మీద కూర్చున్నాడు, సింసుపా వృక్షమే కూర్చున్నాడు, వర్ణించాడు కదా వాల్మీకి రామాయణంలో. కూర్చున్నప్పుడు ఆవిడ ఎంత దూరంలో ఉండగా చూసాడు ఈయన. రాత్రి అంతా ఎన్ని గంటలకు స్టార్ట్ అయి ఉంటుందండి సుందరకాండలో కథ అంతా మామూలుగా. రాక్షసు పడుకోవాలి కదా శ్రీరామ హనుమంతుడు వెతకాలంటేను. వాడు మెరుపుగా ఉండగా ఆయన ఎన్ని గంటలు లంక చేరేడు తెలుసునండి, సాయంకాలం అరౌండ్ 4 o'clock చేరిపోయాడు. ప్రశ్న 4 o'clock వాడు పడుకునేదాకా నేను వెతకూడదు, లేదా నన్ను పట్టుకుంటారు వాళ్ళు, వచ్చిన పర్పస్ ఫెయిల్ అయిపోతుంది అని చీకటి అడిదాకా వెళ్ళనన్నాడు. చీకటి పడుతుండగా అప్పుడు పైకి ఎగిరాడు. ఎలాగంటే స్ట్రక్చర్ కూడా ఆయన బీచ్ లెవెల్లో దిగాడండి. ఈ లంకానగరం బీచ్ లెవెల్లో లేదు, బీచ్ దగ్గర కొండ ఉంది, ఆ కొండ మీద ఉన్నటువంటి కాలనీ అది. ఇక్కడి నుంచి పైకి ఎగిరాడు. ఎగిరి అక్కడ కాంపౌండ్ వాల్ ఉంది, ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి వెళదాం అనుకుంటే ఆ లంకిని పట్టుకుంది, గొడవ అయింది. ఏమండి అప్పుడు ఆ టైంలో ఆ లంకిని దాటు దాని దావడం కొట్టడం ఎంత అది కొట్టింది, ఈయన కొట్టేసాడు, లోపల వెళ్ళిపోయాడండి. వెళ్ళినప్పుడు అది ఎంత అయింది టైం, ఎంత అయ్యి ఉంటుంది సుమారు, అట్లీస్ట్ వాడు వెతకడం ప్రారంభించాలి. ఎంత సైజులో ఉండాలంటే బుల్లి పిల్ల సైజులో పారిపోయేటండి ఆయన. బుల్లి పిల్ల అంటే జస్ట్ ఆల్మోస్ట్ మీకు పప్పి అంటారు, చిన్నపిల్లలు అంటుంటారు కదా, ఆ సైజులో కన్వర్ట్ చేస్తున్నాడు బాడీని, కామరూపి కనుక. వెతకడం ప్రారంభించాడు. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తాడు, చీకటి నార్మల్గా ఎవరికంటా పడకూడదు అనుకుని రాత్రి 8 o'clock 9 o'clock స్టార్ట్ చేశాడు అనుకుందామండి. ప్రతి ఇంటింటికి వెళ్ళిపోతున్నాడండి. లోపలికి చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు, కిటికీలో చూస్తున్నాడు, లేదా లోపలికి వెళ్ళిపోతున్నాడు, చూస్తున్నాడు. ఎంతసేపు ఎతికాడు ఆయన, రాత్రి అరౌండ్ 3:30కి మొత్తం 2-3 సార్లు 4-5 రౌండ్స్ వేసాడు ఆయన లంకంతా. ఇంకా అప్పుడు ఒక క్వశ్చన్ వేస్తుంటారు, హనుమంతుడికి సీత కనిపించిందా లేక సీత హనుమంతుడికి దర్శనం ఇచ్చిందా? ఏమండి ఇంకా హనుమంతుడు ఏం చేశాడంటే ఆఖరిని అక్కడికి వచ్చి సీతాదేవి ఉంటే లంకలో ఇంకెక్కడా లేదు, ఉంటే ఇక్కడే ఉంటే ఆవిడ ఇక్కడ పొద్దునే తెల్లారగా స్నానానికి రావాలి అనుకుని ఈ చెట్టు మీదే కూర్చుంటా అని చెప్పి ఆయన ఆపేసాడండి. ఆయన సెర్చ్ ప్రోగ్రామ్ ఆపేసాడు, ఆయన సెర్చ్ ఆపరేషన్ ఆపేసాడు. ఆపేసిన తర్వాత అప్పుడు చూడడంతో అప్పుడు అమ్మవారు కనిపించిందండి ఆవిడ. ఏమండి అప్పుడు ఆవిడ దర్శనం ఇచ్చినట్టు అయింది. ఈయన వెతకడం మానేశాడు అంతే కదా. ఇప్పుడు అక్కడ ఏం చూశాడంటే ఇక్కడి నుంచి ఆవిడ అనుమానం వచ్చింది, ఈవిడ సీతాదేవి అవుతుందని. చూస్తే ఇంక కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, శ్రీరాముడు బయలుదేరేప్పుడు ఆవిడ ఎలాంటి దుద్దులు పెట్టుకుంటుందని చెప్పాడు, ఆవిడ ఉంగరాలు ఎలా ఉంటాయో చెప్పాడు, ముక్కు పొడగ ఎలా ఉంటుందో చెప్పాడు, మొత్తాన్ని చెప్పి నుంచి పంపించాడు. ఇక్కడ ఈ చెట్టు మీద కూర్చున్నాడండి, ఇంటికి ఎదగలేదు. ఆవిడ అంత దూరంలో ఇంకో చెట్టు కింద ఆవిడ కూర్చున్నది. ఆవిడ ఏం చేసింది, ఇవన్నీ కూడా తీసేసి ఆ చెట్టు కొమ్మలకి వేళ్లాడి తీసిందిటండి. చెవులు దుద్దులు ఇలాంటివన్నీ కూడా చెట్టు కొమ్మలకి వేళ్లాడి. ఇక్కడి నుంచి చూసి ఆ చెట్టు కొమ్మలకి ఉన్నటువంటి దుద్దు ఆవిడికి ఎలా అయితే శ్రీరాముడు వర్ణించాడో అలాగే ఉంది. అంటే ఎంత మనకు కనిపిస్తుందండి, మన ఎదురుకుండా ఉన్నటువంటి మామూలు అడుగు దూరంలో ఉన్నటువంటి బంగారు వస్తువు చిన్న చిన్న ముక్కు పొడవలు ఇలా కనిపించవు మామూలుగా. ఈ కంటైనర్ శక్తి ఇది ఫిజికల్గా ఆయన కంటైనర్ శక్తి అంటే కనీసం 20 meters డిస్టెన్స్లో ఉన్నటువంటి అంత మైన్యూట్ ఆబ్జెక్ట్ కూడా చూడగలిగాడు. అదే సంపాతి యోజనాస్ చూడగలిగాడు. అంటే చెప్తున్నాను, అది కంటైనర్ యొక్క ఎఫెక్ట్స్ అవి, అది వాళ్ళ యొక్క శక్తి లోపం కాదు. అది ఉపాధి ఏ స్థాయిలో ఉండగా ఆయనే ఆ హనుమంతుడే. ఆయన మీకు లెవెల్ 1లో వెళ్ళిపోయాడు అనుకోండి, సమస్త బ్రహ్మాండాన్ని చూడగలిగాడు. ఆయనే లెవెల్ 2లో ఉన్నాడు అనుకోండి, ఇంకో రకంగా ఉంటాడు. ఆయనే భ్రాంతులకు అనేకసార్లు భ్రాంతిలో పడ్డాడు ఆయన. అంటే లెవెల్ 3లో కూడా వెళ్ళాడు రామాయణ కథ ప్రకారం, అవునా కదండి. అంచేది మనందరం వెళ్ళినట్టుగానే లెవెల్ 1లోనే ఉంటాం, అబ్సల్యూట్ ట్రూత్ దగ్గర మనం జీవిస్తుంటాం. లెవెల్ 2లో ఎక్కువ కాలం ఉంటుంటాం, లెవెల్ 3లోకి నిద్రలో పెడుతుంటాం. ఈ 3 స్థాయిలు అందరికీ జరిగేవి. అంటే నువ్వు మాట్లాడేప్పుడు ఇది ట్రూతా ఫాల్స్ అనేది ఏ లెవెల్ని బట్టి అని డిఫైన్ చేసి కోఆర్డినేట్స్ చెప్పి అప్పుడు ఆన్సర్ చెప్పాలండి వీటికి. అంటే అద్వైతమా ద్వైతమా ఆయన అన్న మాట ఏంటంటే చైతన్యాంశంలో అద్వైతము, అది ఆయన చెప్పిన మాట అండి. కాన్షియస్ లెవెల్ 1 అంటే ఏంటంటే చైతన్యం గురించి మాట్లాడుతున్నట్టు విశ్వం అంతా ఒకటే చైతన్యము. తత్వమసి అన్నారు, ఏది తత్వత్వం అన్నారు, అది నువ్వు అన్నారు కదా, అది నువ్వు ఒకటే అనే మాట ఎప్పుడంటే లెవెల్ 1లోనయ్యా అని చెప్పేశారు ఆయన. అద్వైతం ఎక్కడంటే చైతన్యాంశంలో మాట్లాడుతున్నప్పుడు ఎక్కితే, వ్యావహారికంలో అది అదే ఇది ఇదే ద్వైతం చెప్పేశారు. అంచేత మన లెవెల్లో దిగి రావడం కోసమని మనకి స్తోత్రాలు చెప్పారు. మనం ద్వైతంలో ఉన్నాం, మన అద్వైతంలో లేవండి. ఏమండి అదే మన ద్వైతంలో ఉన్న వాళ్ళకి వీడు ఏదో రకంగా పరమాత్మని తీసుకురావాలి.
అంతే దానికి ద్వైతంలో ఉండేటటువంటి ఇంకో కృష్ణ పరమాత్మ ఈయనకో స్తోత్రం చెప్తాను, విష్ణుమూర్తి చెప్తాను, లేదా నరసింహస్వామి చెప్తాను, శివుడి మీద చెప్తాను, అమ్మవారు అన్ని రకాల స్తోత్రాలు, ఎవరు చెప్పలేని స్తోత్రాలు చెప్పేశారు ఆయన. నిజంగా సుసంపన్న సార్. ఆయన కవితా ధోరణి అసలు నిజంగా అద్భుతం సార్. గ్రేట్ పోయెట్. మామూలు ఆర్డినరీ కాదు, ఎక్స్ట్రా ఆర్డినరీ. ఇప్పుడు మామూలుగా మనం ఏదో కాళిదాసు వేరు వీళ్ళంతా చెప్పుకుంటాం, ఉపమాలంకారం. ఆయన అన్నీ మిక్స్ చేసేస్తే మహాకవులు అందరికీ పోలిస్తే ఎలా ఉంటుందో శంకరాచార్య వారిగా కనిపిస్తారండి. ఏది తీసుకున్నా సరే అన్నీ కూడా శబ్దాలంకారాలు ఉంటాయి, అర్థాలంకారాలు ఉంటాయి, ఊహకందనటువంటి చెప్తుంటారు. ఇవన్నీ ఒక క్యారెక్టరిస్టిక్ అండి ఆయన, ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ఇదంతా ఫిలాసఫీ. ఇప్పుడు నేను మన ఏదో ఒక సినిమాలో చూశాను సార్, కృష్ణుని గురించి చెబుతూ ఈజ్ గ్రేట్ ఫిలాసఫర్, ఈజ్ గ్రేట్ మ్యూజిషియన్, ఈజ్ గ్రేట్ ఎకనమిస్ట్, ఈజ్ గ్రేట్ ఆర్కిటెక్ట్, ఏదో మనం వచ్చింది ఒకటి అన్నీ చెప్తాడు. అది నిజం కదా. మనం ఈ యాంగిల్ నుంచి ఎందుకు చూడలేదు కృష్ణుడిని? కరెక్ట్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన్ని ఆయన బ్రెయిన్లో ఈ ఆస్పెక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఆయన ప్రూవ్ చేశాడు. ఆయన ఒకసారి ఓవరాల్గా చెప్పడం కాదు, ప్రతి ఈవెంట్, ప్రతి క్యారెక్టరిస్టిక్ ప్రూవ్ అయింది ఆయన లైఫ్ టైంలో. అదే క్యారెక్టర్స్ ఇప్పుడు అఫ్ కోర్స్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్ అంతే కావచ్చు. శంకరాచార్యుల వారిలో కూడా ఉన్నాయి కదా అనేకం. ఇప్పుడు సార్ ఇంకొక చిన్న ఇది సార్, అంటే ఇప్పుడు పరకాయ ప్రవేశం చేశారు, అది ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ హ్యాస్ బీన్ వర్కింగ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో డన్. ఎంచేతంటే పరకాయ ప్రవేశం అనే మాటకి అర్థం ఏం తీసుకుందామండి? అవతలవాడి శరీరంలో ప్రవేశించాడు, అంతే కదండి. ఇప్పుడు ఎలా ప్రవేశించాడు, ఏ లెవెల్స్ మాట్లాడదామండి. ఏ లెవెల్లో ప్రవేశించాడు? మొన్న ఒక సంఘటన జరిగిందండి. ఇప్పుడు నా మైండ్లోకి ప్రవేశించాడు ఒక ఆయన. అది ఆయన విడిగానే ఉన్నాడు, నా ఎదురుకుండా ఉన్న మనిషి నుంచున్నాడు. ఆయన మైండ్ ద్వారా నా మైండ్లో ప్రవేశించాడండి. ఆయన నా మైండ్ అంతా పెద్ద నేను సీక్రెట్ బాక్స్ పెట్టుకున్నట్టుగా, నా బ్రెయిన్ అంతా నేను లాక్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. దీనికి పాస్వర్డ్ ఏంటంటే నా ఇంటెన్షనే. నేను చెప్పాలంటే నేను చెప్పాలి, చెప్పకూడదంటే క్లోజ్ అయిపోవాలి అక్కడికి, అంతే కదండి. అలా నేను చాలా సీక్రెట్ అని అనుకున్నటువంటిది, సార్ మీ సీక్రెట్ని ఏది అనుకుంటున్నారో ఆ సీక్రెట్ నేను చెప్పేస్తాను సార్ అన్నాడు. జరిగింది ఇది. ఏదో ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఒక మధ్య మా ఇంటికి ఒక ఆయన వచ్చారు. అసలు గారు మీరు అంకె అనుకోండి, ఆ అంకె ఉంటే నేను చెప్తా అన్నాడు. మీరు రాయొద్దు ఎక్కడా కూడా. సరే అనుకున్నాను అన్నాను. కళ్ళలో గట్టిగా షార్ప్గా చూసాడండి, ఆ నెంబర్ చెప్పేశాడండి ఆయన. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. ఎలా చెప్పాడండి ఆయన? యాజ్ హీ నాట్ ఎంటర్డ్ ఇంటూ నా మైండ్లో, నా బ్రెయిన్లో ఉన్నటువంటి నెంబర్ని ఆయన ఎలా చెప్పగలిగాడు అసలు? అది పరకాయ ప్రవేశం అవునా కాదా? పరకాయ కాయం అంటే శరీరం అండి. ఏ శరీరం కూడా మనకు 3 రకాల స్థాయిలు చెప్పారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 ఉన్నాయి కదండి. ఆయన సూక్ష్మ శరీరంలో ఎంటర్ అయ్యాడు. ఆయన స్థూల శరీరం ప్రవేశించడం పక్కన పెట్టండి, బాడీ మైండ్లోకి ఎంటర్ అయిపోయాడు. ఈ సీక్రెట్ చూసేసాడు. ఆ సీక్రెట్ మళ్ళీ ఆయన బయటికి ఎక్స్ప్రెస్ చేసేస్తున్నాడు. నా ఒకటికే కదా, మా అసిస్టెంట్ ఉన్నాడు, అతను కూడా నువ్వు నెంబర్ అనుకోవా అన్నాడు. ఆ నెంబర్ చెప్పేశాడు ఆయన. నెంబర్ అనుకుంటే చెప్పడం ఏంటండి అసలు? ఇంకొక ఆధార్ పేరు నేను అనుకున్నాను, ఆధార్ పేరు చెప్తా అన్నాడు ఆయన. నేను ఆధార్ పేరు నెంబర్ కాదు, నెంబర్ డిజిట్ మీద ఏమైనా ప్రాక్టీస్ చేయడు, నేను నెంబర్ పేరు అనుకున్నాను అని చెప్పాను. సార్ ఆయన ఒక్కసారి కళ్ళ ఆయన ఎలా చేస్తున్నాడు, ఆయన ఎంత ప్రాక్టీస్, నేను 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను సార్, వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళ సీక్రెట్ బయటకు వస్తాయి అని అన్నాడు ఆయన. ఆ కళ్ళని ఎలా అబ్జర్వ్ చేయాలో నేను నేర్చుకున్నాను సార్. ఆ కళ్ళలో నేను చూసేవాడిని, నాకు వాళ్ళు ఏది అనుకున్నారో కళ్ళలో కనిపిస్తుంటుంది నాకు. పెద్ద స్క్రీన్, వాళ్ళ కన్ను కాదు, అది పెద్ద స్క్రీన్. అది ఆ స్క్రీన్ మీద వాళ్ళు రాసేసి ఉంచారు, నా కళ్ళతో నేను చూసి చెప్తున్నాను మీకు, అంతే. అది సీక్రెట్ అని ఆయన చెప్పింది. నా సీక్రెట్ మీకు ఎలా అర్థమవుతుందని అడిగాను నేను. మీ బ్రెయిన్లో ఏది ఉందనుకుంటారో అది మీ కళ్ళు నాకు పెద్ద స్క్రీన్లా కనిపిస్తుంటాయండి, టీవీ స్క్రీన్ ఉంటే ఎవరన్నా చూసి చెప్తాం. అంత గొప్ప ఏముంది? అలాగా మీ కళ్ళల్లో మీ రాసుకుని మీ సీక్రెట్, నాకు దాన్ని ఏ టాపిక్లే కావాలంటే ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్లో నాకు మీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుందండి. అది నేను చూసి చదువుతున్నాను అంతే. అది ఆయన చెప్పినటువంటి మైండ్ రీడింగ్ స్ట్రక్చర్. అది పరకాయ ప్రవేశం అవునా కాదా? నా బాడీలో ప్రవేశించాడు. అయితే మనం పరకాయ ప్రవేశం దాన్ని ఇంకో నోటేషన్ చెప్తామంటే, ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టేసేసి ఇంకో దేహంలో ప్రవేశించడం. ఈవేళ నేను హాస్పిటల్లో పనిచేశానండి, నిమ్స్ హాస్పిటల్లో పనిచేశాను. ఇది వెరీ ఒక స్టేజ్లో ఉన్నటువంటి హాస్పిటల్. ఇది స్టాల్వర్స్ అందరూ వర్క్ చేశారు. వాళ్ళు ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగేవాడిని. వాళ్ళు ఏం చెప్పారంటే,
ఏమంటే మైండ్ యొక్క తత్వం మీకు అర్థమైందా? మీరు న్యూరాలజీ న్యూరో సర్జరీ ఆపరేషన్ చేస్తున్నారు సార్. వరల్డ్ మొత్తం మీద మ్యాక్సిమం 5% 6% ఆఫ్ ది బ్రెయిన్ మాత్రమే అర్థమైందండి. కానీ మనం 5% నాలెడ్జ్ తోటే మేము న్యూరో సర్జరీ ఆపరేషన్స్ చేసేస్తున్నాం. సో 100% 100% ఇంకా 95% ఇంకా అండర్స్టాండ్ మాకు అర్థం లేదు దాని పవర్స్ ఏమిటో. మాకు అర్థమైనటువంటి ఇన్ని లక్షల మంది కోట్ల మంది న్యూరో సైంటిస్ట్ వర్క్ చేస్తూ సైన్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారో, ఇంతమంది యొక్క సమ్మేషన్ ఆఫ్ ది టోటల్ మెడికల్ నాలెడ్జ్ టోటల్ ఇట్ మే బి మ్యాక్సిమం 5%. వాళ్ళన్నమాట, నా సొంత వాక్యం కాదు ఇది. ఆ 95% ఇంకా ఎన్ని పవర్స్ ఉన్నాయో, ఎన్ని పవర్స్ ఉన్నాయి. ఇది కాకుండా యోగిక్ పవర్స్ అని మనకి మన దేశంలో మనకి ఎప్పటి నుంచో ఉంది. మనకి యోగిక్ పవర్స్లో పాస్ట్ టెన్స్ చెప్పగలరు, ఫ్యూచర్లో చెప్పగలరు వాళ్ళు. దీని ఉదాహరణ అదే కాదు, అది ఇవి కాదండి. ఫ్యూచర్ని చెప్పడం లేదా పాస్ట్ టెన్స్లో చెప్పడం, ఎప్పుడో జరిగింది చెప్పడం, జరగబోయేది చెప్పడం అండి. ఉదాహరణకి రామాయణంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయో. ఇప్పుడు అహల్య వృత్తాంతం మనం వింటామండి. గౌతమ్ మహర్షి చెప్పిస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు బండరాయిలాగా లేదా గాలిలో ఉండు, అంతే, కనిపించకుండా ఉండు. ఆ కాలం పడేవాడికి మళ్ళీ ఎప్పుడో నీకు శ్రీరాముడు వస్తాడు, అతను వచ్చి నీకు అతని పాదస్పర్శి ఆశ్రమంలో జరిగినట్టు నీకు మళ్ళీ పూర్వం. ఆ క్షణానికి శ్రీరాముడు పుట్టాడా? కరెక్ట్. ఏమండి ఇప్పుడు ఎలా చెప్పాడు ఈయన? ఒకటి. రెండోది, సంపాతికి రెక్కలు పోయాయి. సూర్యమండలం దాకా ఎగడంతో జటాయువును రెక్కలు పడిపోతే మహర్షి ఆశ్రమం దగ్గర పడితే ఆయన్ని తినబోతుంటే అది నిజంగా ఇలా బాధపడుతుందంటే, నీకు ఏ రోజున రామదూతలు ఇక్కడ వచ్చి రామకథ వాడు చెబుతుంటే నీకు వినిపిస్తుందో ఆ వేళ నీకు రెక్కలు వస్తాయి అని అన్నాడు. ఏమండి రామాయణంలో వాక్యాలు ఇవి. అప్పటికి రాముడే పుట్టలేదే. అప్పటికి రాముడు పుట్టడం, రాముడు పుట్టకుండా పుట్టిందా సీతాదేవిని ఎత్తుకెళ్ళడం ఇవన్నీ జరగాలి. అసలు ఆ కథే జరగలేదు. ఈ అడ్వాన్స్ ఎలా చెప్పగలిగారు వాళ్ళు? వాళ్ళకి ఇందాక చెప్పిన లెవెల్ 1లో వెళ్ళిన వాటికి లెవెల్ 2లో ఉండేటువంటి పారామీటర్స్ అన్నీ కనిపిస్తుంటాయటండి. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానం కనిపిస్తాయి. ఇప్పుడు నోస్ట్రడామస్ కానివ్వండి, వీళ్ళంతా ఎలా ఆ లెవెల్ బ్రహ్మేంద్ర అంటే స్వామి ఏంటంటే ప్యూర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళేప్పటికీ దాని మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అది దాని పాషన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఏం లేవు అక్కడ, కనిపిస్తుంది. అది చెప్తున్నారు వాళ్ళు. ఇది పరకాయ ప్రవేశం అనేటటువంటి మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో అటువంటి ఒక శక్తి అది. ఆ శక్తిలో వెళ్ళినవాడు ఏదైనా చేయగలుగుతాడు వాడు. సో ఇప్పుడు మళ్ళా శుద్ధ చైతన్యానికి వచ్చేసి అంతే. అంతే కదా శంకరాచార్య వారు చెప్పింది. అరే దెర్ ఆర్ 3 layers ఆఫ్ యువర్ నాలెడ్జ్. యువర్ కాన్షియస్నెస్ వర్కింగ్ అట్ 3 layers. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ నువ్వు ఏ లెవెల్ గురించి మాట్లాడుతున్నావు దృష్టి పెట్టుకుంటున్నావు, అది మర్చిపోకు, మిక్సప్ చేసేకు. ఏమండి నువ్వు లెవెల్ 1లో ఉంటూ ద్వైతం ఉందంటావా? తప్పది. అక్కడ 2 లేవు. లెవెల్ 1లో ఒకటే ఉంది, పారమార్థిక సత్యంలో. నువ్వు వ్యవహారిక సత్యంలోకి వచ్చావో భిన్న అనంతమైనటువంటి వస్తువులు ఉన్నాయి. అంతే. ఇప్పుడు అన్ని ద్వైతమే కదా. అంతే, అన్ని ద్వైతే. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఇంకేతంటే వీళ్ళకి నేను లెవెల్లో గురించి అర్థం చేసుకునే స్థాయి లేదు వీళ్ళకి. దాన్ని ఏమంటారంటే అధికార భేదం అంటారు. అంటే వీళ్ళ యొక్క కెపాసిటీ, వీళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దే ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు దిస్. వాడు బాడీ వాడు ప్రాక్టీస్ చేయలేదు. ఇంకోటి ఏం చెప్పారంటే, నువ్వు ప్రాక్టీస్ చేసి నా ఒకటే కాదు లెవెల్ 1లో వెళ్ళడం, నువ్వు ప్రాక్టీస్ చేయి, నువ్వు కూడా వెళ్ళగలవు. ఇది రిపీటబుల్ ఎక్స్పీరియన్స్ అన్నారు. రిపీటబుల్ అంటే ఒకటికి వస్తుంది, వీడు పేటెంట్ చేసినట్టుగా మన రెండో వాడికి రాదు, నా ఒకటికి వచ్చేది ఎక్స్ట్రాడినరీ ఏం లేదు, అందరికీ వస్తాయి. నువ్వు సాధన చేయి, నీకు వస్తాయి. అలా ఒక గురు శిష్య పరంపరని డెవలప్ చేసినటువంటి సమాజం అండి ఇది. మహర్షులు ఎంతమంది, ఒక మహర్షి కాదు ఇంకో మహర్షి అందరికీ మంత్ర సాక్షాత్కారం అవ్వలేదు, కొంతమందికి అయ్యింది. ఒకళ్ళు కాదు, చాలామందికి. వాళ్ళు మళ్ళీ ఇంకో శిష్యులు ఇలా చేసుకోండి. ఆ పరంపరే మన ఈ దేశం ఇంతవరకు రక్షించుకుంటూ వచ్చిందండి. ఒక రామకృష్ణ పరమహంస వచ్చారన్నా, ఒక అరవింద ఘోష్ వచ్చారన్నా, ఒక రమణ మహర్షి వచ్చారన్నా, వాళ్ళు ఆ స్థాయిలో వాళ్ళండి వాళ్ళు. అంతే కదా సార్. ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి, మనకి ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ ముందరే గల్లంత అయిపోతాడు. వాడు ఏమన్నారు, ఆయన ఆపరేషన్ చేయాలంటే రమణ మహర్షికో రామకృష్ణ ఒక్క నిమిషం ఆగమన్నారు. ఆయన బాడీలోంచి డీలింగ్ చేసుకున్నారండి, ఆయన చేసుకోమన్నారు. ఆయన బాడీని ఆయన కట్ చేస్తుంటే ఆయనకి ఫీల్ లేదు అసలు. బాడీ ఇన్సిషన్ చేస్తుంటే ఆయనకి ఆపరేషన్ చేసే ముందు ఆ ఇన్సిషన్ చేస్తుంటే ఎంత పెయిన్ ఉంటుంది అసలు, రాచపుండు. అంతే. ఎలా చేయగలిగేది? అదొక సాధన. ఒక జన్మలో కాదు, కొన్ని వందల జన్మలు కావచ్చు, పరమేశ్వరుని అనుగ్రహం కావచ్చు, గురు కటాక్షం కావచ్చు. కానీ డీలింగ్ చేసే మెథడాలజీ ఉన్నదా లేదా? ఉన్నది. మాకు ప్రూఫ్ ఇదే. ఎందుకు సార్ ఇప్పుడు అక్కడ దాకా ఇప్పుడు ఆ మహానుభావులు మనం స్థాయే కాకుండా మామూలు సామాన్యులు కూడా ఉన్నాయి. మనం చదివాము, కానీ నేను నా కళ్ళతో నేను చూసిన కొన్ని సంఘటనలు ఉన్నాయి సార్. ఇప్పుడు శ్రీశైలంలో
అంటే ఇప్పుడు కాదు, నేను చాలా వెనక మేబీ 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఆ టెంపుల్ కి బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద బండలు ఉండేవి. ఉండేవి. అవునండి, పెద్ద పెద్ద బండలు అవును. ఉండేవి. ఇక్కడ రాసి ఉండేది అక్కడ ఎప్పుడో ప్రాచీనమైన దేవాలయాలని. ఆ దేవాలయాలకి ఈ మధ్యలో అదే మఠాలకి భ్రమరాంబ గుడికి, టెంపుల్కి భ్రమరాంబాదేవి మధ్యలో, వెనకాల, భ్రమరాంబాదేవి వెనకాల బండలు ఉండేవి. అవును. ఎండాకాలం మీరు చెప్పులు వేసుకొని ఆ బండల మీద కాళ్ళు పెడితే కాళ్ళు కాలిపోవడం ఇంకా చెప్పులు వేసుకుంటున్నా కూడా అది వేడొస్తుంది. వేడొస్తుంది. అటువంటి ఎండలో వెన్నెల్లో కూర్చున్నట్టు కూర్చొని తపస్సు చేసుకుంటా, అంటే ధ్యానం చేసుకుంటున్న ధ్యానంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని నేను చూశాను. మరి ఇంతకంటే ఇంకా సాక్షాత్కారం ఏం కావాలండి, సాక్ష్యాలు ఏం కావాలి? మరి ఎప్పుడో కాదు, ఈ ఎప్పుడో జన్మలో కాదు. ఈ కళతో చూసారు. అది సరే, అదట అంటే ఉష్ణాన్ని వాళ్ళు తట్టుకునే ఇది చేయగలిగారు. కేదార్నాథ్ వెళ్తే కేదార్నాథ్లో బట్టలు లేకుండా కూర్చొని వాళ్ళు అక్కడ నాగసాధువులు ఉన్నారు కదా, భిక్ష తీసుకుంటుంటారు. మీ అందరికీ కనిపిస్తారు. ఇప్పుడు నాకు ఒక్కడికే కనిపించడం కాదు, అందరికీ కనిపిస్తారు. అది ఫ్రీజింగ్ టెంపరేచర్. ఫ్రీజింగ్. నేను 4 బట్టలు వేసుకొని ఏదో స్వెటర్లు గిట్టర్లు అన్నీ వేసుకొని బిగించుకుంటే కూడా షివరింగ్. అంటే దాంట్లో నాకు అప్పుడు వీళ్ళని చూసినప్పుడు నాకు భగవద్గీతలో శ్లోకం గుర్తొస్తుంది సార్. శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. సో లెవెల్ 1కి వాళ్ళు వెళ్ళారు. అంటే ఇందులో బాడీని ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఏమండి వాడు ఏ స్థాయిలో ఇవన్నీ కూడా రిలేటివ్ టర్మ్స్ అండి. మనం ఇవాళ చెప్తున్నాను కూడా మనం అంటే వీళ్ళు ఏమన్నారంటే నీకు ఏ థియరీ నీకు వర్క్ చేయదు, నీ ఎక్స్పీరియన్సే నేను గైడ్ చేస్తాను, నువ్వు సాధన చేయి. ఓన్లీ ఎవరి ఎక్స్పీరియన్స్ నీ థియరీ పనిచేయదు. ఏమండి నీ పుస్తకాలు పనిచేయవు. ఒక గొప్ప మాట వేదం చెప్తుందండి, ఎత్ర వేద అవేదా భవంతి వేర్ వేదాస్ బికమ్ ఇర్రెలవెంట్ ఫర్ యూ. ఇది ఏ మత గ్రంథం ఎవరు చెప్పరండి. ఎక్కడ నీకు వేదంలో నీకు వేదం ఇర్రెలవెంట్ అయిపోతుంది, వేదం అనడం ఊహించగలవండి? అంటే నీ వేస్ట్ రా నీకు. ఎప్పుట నువ్వు లెవెల్ 1లో ఈ వేదం చెప్పి దీనికి ఏమంటాడంటే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అర్జున, ఈ వేదాలన్నీ ఏం చేస్తున్నాయంటే వాడు సామాన్య మానవులను దృష్టిలో పెట్టుకుని సామాన్య వాడికి ఏమిటంటే నాకు ఇగో ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, ఇలా జీవించాలి, అలా జీవించాలి, ఈ సుఖం ఉండాలి, ఈ కష్టం ఉండాలి, ఇవన్నీ కూడా త్రిగుణాలతో ఏర్పడినటువంటివి. అంటే వీళ్ళందరూ ఇలా ఉన్నారు. కానీ వేదం వాళ్ళ గురించి వాళ్ళకి ఏరే అబ్బాయి నీకు ఇంత కష్టం వచ్చిందా పాపం, అయితే ఈ పూజ చేసుకోరా, లేదు అంత కష్టం వచ్చిందా ఆ ప్రాబ్లంలో ఉన్నావా, దీన్ని ఏదో మంత్రం పారాయణ చేసుకోరా అంటే వాళ్ళకి ఆ సెకండ్ లెవెల్లో రిలీఫ్ ఇవ్వడం కోసమని కొన్ని టెక్నిక్స్ చెప్పింది. కానీ అర్జున, దేర్ ఈజ్ అనదర్ వే, ఇంకో లెవెల్ ఉంది, అది నిస్త్రైగుణ్యం. ఈ త్రిగుణాలని దాటే స్థితి ఉందయ్యా, అక్కడికి వెళ్ళిపో నువ్వు, నిస్త్రైగుణ్యో భవ. ఏమండి ఈ మాట ఎంత అక్కడ ఏమైందనమాట, నిస్త్రైగుణ్యుడు వెళ్ళినాడు, అసలు గుణమే లేదు, గుణం లేదు, నీకు వేదాలు ఎక్కడ అవసరం, వేదాలు ఇర్రిలవెంట్ అయిపోతాయి. ఆ మాట వేదం చెప్పుకుందంటే ఏ లెవెల్లో వేదం డెవలప్ అయిందో చూసుకోండి సార్. అసలు సార్ ఎంత అద్భుతమైనటువంటి మానసిక స్థితుల్ని గమనించి మన వాళ్ళు మనకు జ్ఞానాన్ని ఇచ్చారనేది అసలు నిజంగా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది ఊహకు అందదు. మనం కొన్ని మనం చూడనంత మాత్రాన ఇవి జరగలేదని అనుకోద్దండి సార్. ఏమి ఇతిహాసం అంటే ఇలా జరిగింది. ఆశ అంటే అంటే ఈ విధంగా ఆశ జరిగింది, ఇలా ఉంది అంటే హిస్టరీ అని అర్థం. మహాభారత యుద్ధం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ధర్మోదకాలు అంటాం చూసారా మనకి. ఇంకా 10 రోజుల్లో ధర్మోదకాలు కాదు, ఇది మొదటి రోజున పోయిన వాడికి నేను 10వ రోజున ఇస్తానంటే బాణాలు ఏడు వీడు కూడా లేచిపోతాడు, వీడు చూడడానికి వెళ్ళినవాడు. 18 రోజులు అయిపోయాక అప్పుడు గాంధారి, కుంతి వీళ్ళందరూ బయలుదేరారు, ధృతరాష్ట్రుడు బయలుదేరారు. వాడు ఇది కర్ణుడు బాడీ అనుకుంటే తలకాయ చోట పడింది. ద్రోణాచార్య గారు తలకాయ కనిపించలేదు. ఎవరి బాడీయో ఎవరి తలకాయో ఎవరి వ్యక్తి ఎవరు గుర్తించలేకపోతున్నారండి. ఘోరగా ఉంది, అసలు బీభత్సంగా ఉంది. ఆ పూట వ్యాస మహర్షి ఒక మాట అంటారు, ధృతరాష్ట్రుడు ఏడ్చేస్తుంటే, ఎరా అబ్బాయి మీ కొడుకులు చూద్దామని ఉందా అంటాడు. పోయారు కదా, లేదు నీకు కావాల్సిన రాత్రికి నేను ఏర్పాటు చేస్తానంటాడండి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన కాసేపు జపంలో కూర్చొని వీళ్ళందరూ గట్టు మీద కూర్చోన్నాడు. సరస్వతి నది తీరంలో కూర్చున్నారు కదా, వాళ్ళని అరే దుర్యోధన రా పైకి రే అనేప్పుడు దుర్యోధన ఫిజికల్ బాడీతో వచ్చేసాడండి.
రాత్రి అంతా ఉన్నాడు. ఒకడు కాదు, మొత్తం 100 మందిని పిలిచాడు. కర్ణారా, వీడు పాండవులు పక్కనే కూర్చున్నారు. ఈ ధర్మం వీడు బతుకున్నారు ఈ లోకంలో, పోయినవాడు వాడు. వీడు ఆ రాత్రి అంతా కూడా ఈ 5 ఆ 105 మంది కర్ణుడు వీళ్ళ కబుర్లు చెప్పుకున్నారటండి. భారతంలో ఉంది, చదవండి ఒకసారి. అయిపోయింది. తెల్లారుతుంటే తెల్లారిపోతుంటే మళ్ళీ వీడిని పంపించేస్తానని చెప్పేసాడు. మళ్ళీ ఒక్కో మంత్రం చదువుతుంటే వీళ్ళ నీళ్ళలోకి అలా మురిగిపోతున్న వెళ్ళిపోయారండి. అయిపోయిందండి. ఇది ఏ రకమైనటువంటి స్థితి? ఫిజికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. మనది ఇల్యూషన్ థర్డ్ లెవెల్ అనుకోకండి. సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ధర్మరాజు వాళ్ళు ఎక్స్పీరియన్స్ కర్ణుడితో మాట్లాడారు వాళ్ళు. ఇది థర్డ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతగా డెల్యూషన్ అనుకోకండి, ఇల్యూషన్ అనుకోవద్దు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. భారతం నమ్మండి. అంటే మంత్రశక్తిలో పోయినటువంటి వాడిని మళ్ళీ రూపంలో తీసుకురావడం జరిగింది. ఒకటి. ఇంకో ఉదాహరణ అండి, సీతాదేవి రామాయణంలో చూడండి. సీతాదేవి ఇప్పుడు నాకు ఇంకొక చిన్న ఇది దొరికింది సార్. ఒక మాట ఈ మాట చెప్పేస్తాం. సీతాదేవి అగ్ని పరీక్ష చేసిన తర్వాత ఏమండి ఎవరెవరు వచ్చారు తెలిసిన ఆ సమయంలో బ్రహ్మ మహేశ్వరుడు కూడా వచ్చారు, దశరథుడు కూడా వచ్చాడండి. దశరథుడు ఎప్పుడు పోయాడు? శ్రీరాముడు అరణ్యానికి వచ్చిన బయలుదేరిన 6వ రోజుకి అతను పోయాడు. అందరికీ తెలుసును. ఏమంటే 14 ఏళ్ళు పూర్తవుతుంది. 13 అబ్దికాలు కూడా పెట్టేశారు అతనికి. ఏమండి అబ్దికాలు పెట్టేశారు. ఇప్పుడు సీతాదేవి అగ్ని పరీక్ష అవుతుంటే దశరథుడు కూడా వచ్చి నుంచున్నాడండి. అమ్మ, నేను మా అబ్బాయి ఇలా అగ్ని పరీక్ష పెట్టాడు, ఏమనుకోకమ్మా నువ్వు అని మాట్లాడాడు. సీతాదేవి ఆ మామగారిని మాట్లాడింది. ఇది రామాయణంలో ఉంది, చదవండి ఒక్కసారి. చదవకుండా మనం మాట్లాడదండి. ఇంకొకటి, మనం అన్నీ కూడా ఈవేళ మనకున్న లిమిటెడ్ పవర్స్ ఉన్నటువంటి సెన్సెస్తోని దృష్టిలో పెట్టుకుని లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ తోటి లిమిటెడ్ నాలెడ్జ్ తోటి మనం పాతవి అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని మనం కామెంట్ చేస్తున్నాం. ఏమండి అది కరెక్ట్ కాదండి. అది మనం కూడా ఆ స్థాయికి వెళ్ళి చెప్తే సరిపోతుంది. అది అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఉండదు సార్. ఆకాశంలోకి వెళ్ళి చూసినప్పుడు భూమి ఎలా ఉందో చూసినప్పుడు వాడు చెప్పే మాటలు నేను నేల మీదే చూసి నువ్వు అలా చెప్పినట్టుగా మాకు లేదు ఇక్కడ అంటే కుదరదండి. వాడు చూసింది వాడు చెప్తున్నాడు. వాడు ఆ స్థాయికి వెళ్ళగలిగారండి వాళ్ళు యోగా ప్రాక్టీస్ ద్వారా. ఆ యోగిక్ ప్రాక్టీస్ ఇందాక చెప్పినట్టుగా పరకాయ, మీరు అడిగిన క్వశ్చన్ వాడి ఆన్సర్ ఏంటంటే యోగిక్ ప్రాక్టీస్ ద్వారా పరకాయ ప్రవేశం సాధ్యము. అదండి. ఆయన ఇప్పుడు యాపిల్ పండు కింద పడితే భూమి ఆకర్షణ శక్తి బయటపడిందని మన వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా సార్. ఎవరిని అంతకుముందు భూమి ఆకర్షణ శక్తి లేదా ఏమిటి? భూమికి ఆకర్షణ శక్తి వాడిని ఎత్తి పడలేదు, పక్కన పడింది. ఏమండి అది కింద పడకుండా పైకి వెళ్ళడం ప్రారంభించారు. తల మీద పడుతుంటే అప్పుడు తలాకర్షణ శక్తి ఏమన్నా ఉందని అయితే ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను తిరిగి. భూమి ఆకర్షణ శక్తి అన్ని చోట్ల పనిచేయదు. ఇది కొత్త రకం మీకు అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్లీ ఫీల్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. నీటికి బరువు ఉందా లేదా? వాటర్కి ఉంది కదండి. ఉందా? ఉంది. ఓకే. సన్ రేస్ తోటి ఇవాళ సూర్యకిరణాలతోటి ఎవాపరేట్ అవుతుందండి. ఎవాపరేట్ ఎక్కడికి పెడుతుంది? స్కైలోకి పెడుతుంది కదా. ఇప్పుడు ఈ పూట వర్షం పడుతుందండి. ఇప్పుడు ఈ పూట ఎవాపరేట్ అయిపోయిన వాటర్ కింద పడాలా వద్దా? ఈ పూట పడిపోలా వద్దా? మీరు బాల్ పైకి లేదు కదా సార్. అట్లా అంటే ఏమైందనమాట, అక్కడ స్టాగ్నేట్ అవుతుంది. ఎందుకు తర్వాత విషయం అది. నీకు గ్రావిటేషన్ ఫోర్స్ అనేది న్యూటన్ కనుక్కుని ఉంటే ఇప్పుడు బాల్ కింద పైకి వేస్తే కింద పడుతుందండి. ఎప్పుడు పడుతుంది? కొన్నాళ్ళు ఆగి పడుతుందా? కొన్నాళ్ళు ఆగి పడట్లేదు కదా. అప్పుడు పడుతుందా లేదా? ఓ బాల్ పైకి ఎగరేసారండి, అప్పుడు పడుతుందా లేదా? సిద్ధాంతాన్ని మార్చకండి. నా క్వశ్చన్ మీరు వినండి, అర్థమవుతుంది నాకు. బాలు ఇప్పుడు నేను పైగా ఎగరేస్తే ఇప్పుడు కింద పడుతుంది. నీళ్లు పడకపోతే ఈ పూట మే 25th సన్ వెరీ హాట్గా ఉన్నప్పుడు నీళ్ళు ఇక్కడి నుంచి ఎవాపరేట్ పైకి వెళ్ళారండి. సాయంకాలానికి కింద పడిపోవాలండి. నీ గ్రావిటేషన్ ఫోర్స్ ఏమైంది అక్కడ? అసలు పైగా పోవు కదా సార్. పోయాయి అంటున్నారు కదండి. లేకపోతే మీకు రెయిన్స్ ఎలా వస్తున్నాయి? పైన ఉన్న నీళ్ళు పైన ఉండబట్టి కొన్నాళ్ళు ఆగి వస్తున్నాయి. దీనికి శంకరాచార్యులు వారు చెప్పారండి. అది అందుకోసం చెప్తున్నాను. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 19వ శ్లోకం దగ్గర దీనికి చెప్పారండి ఆయన. సైంటిఫిక్ మ్యాటర్ చెప్తాను. సూర్యుని యొక్క కొన్ని కిరణాలు ఏం చేస్తాయంటే నీటిని ఎవాపరేట్ చేసి పైకి తీసుకెడతాయట. వాటి పవర్ అంతేట. ఇంకో కొన్ని కిరణాలు అవి కిందకి వెంటనే పడిపోకుండా ఆపుతాయట. మూడో కొన్ని కిరణాలు దాని టైం వచ్చినప్పుడు అక్కడ పైకి కింద తోసేస్తాయట. ఇప్పుడు ఈ సిద్ధాంతం చూడండి. దీనివల్ల ఎవాపరేషన్కి మీకు మీనింగ్ దొరికింది. మీకు ఆవేళ వర్షం పడకుండా ఉండడానికి కూడా రీజన్ దొరికింది. కొన్నాళ్ళు అయితే మీకు వర్షం మీకు ఎవాపరేషన్ ఈవేళ అవ్వటం లేదు. ఇవాళ మన రైనీ సీజన్లో ఉన్నాం. ఇవాళ పెద్ద వర్షం పడుతుంది ఇవాళ కూడాను. ఈవేళ ఎవాపరేట్ అవ్వట్లేదు. ఎప్పుడో ఎవాపరేట్ అయిన వాటర్ ఇవాళ కింద వస్తుంది. అక్కడి నుంచి తోసేసి వాడు ఎవరు ఉండాలి. ఏదో కారణం మీకు.
అంటే అది గ్రావిటేషన్ ఫోర్సు అది ప్రతిరోజు ప్రతి వస్తువు మీద పనిచేయదండి. తర్వాత మీరే ఎక్కడో చెప్తూ ఉంటే విన్నాను నేను. ఆ, ఏ డేట్న అది చెప్పాను దానికి. అదే డేట్ ఇచ్చారు శంకరాచార్య. 8 నెలలు ఏ నక్షత్రం నాడు ఈవేళ ఎవాపరేట్ అవుతుందో అదే వాటర్ నక్షత్రం నాడు అదే 8 నెలలు పూర్తయ్యాక అదే నక్షత్రాన్ని మళ్ళీ పైకి కిందకు వస్తుందండి. ఈ మాట శంకరాచార్య వారు చెప్పిందే కాదండి. అంతకుముందు శంకరాచార్య వారి కంటే ముందర ఇంకా 3 centuries ముందర పుట్టినటువంటి వరాహమిహిరుడు పుస్తకంలో రాశాడండి. బృహత్ సంహిత అనే పుస్తకం ఉంది. అందులో 20వ అధ్యాయం పేరు మేఘోత్పత్తి. మేఘ క్లౌడ్ ఫార్మేషన్ ఎలా అవుతుంది, వాటర్ ఎప్పుడు మళ్ళీ రెయిన్స్ ఎప్పుడు పడతాయి, దాని మీద ఆయన థియరీ రాశాడు. అది కరెక్టా కాదా పక్కన పెట్టండి, కానీ దీని మీద ఒక అండర్స్టాండింగ్ వాడికి ఉన్నదా లేదా ప్రూవ్ చేయగలరు సార్. ఇప్పుడు ఈవేళ వాడు సూపర్ మ్యాథమెటిషియన్, సూపర్ గ్రేట్ సైంటిస్ట్ వాడు. ఆ స్థాయిలో వాడు శంకరాచార్య వారు. అది భాష్యంలో ఈ కిరణాల ద్వారా కొన్ని కిరణాల ద్వారా ఆయన ఎందుకు రాయాలండి అసలు? ఓ ఫిలాసఫర్గా అయితే ఏమో అలా అనుకుంటున్నారు. శ్రీకృష్ణ ఏదో నీళ్ళకి పైకి వెళ్ళి పైకి కిందకు వస్తాయన్నాడు కదా, అలా ఆయన రాసి అలా రాయలేదు ఆయన. ఇంత వెనకాల బ్యాక్గ్రౌండ్ వరాహమిహిరుడు రాసినటువంటి విషయం అంతా చదివి ఉండాలి ఆయన. పోతన గారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. పోతన గారు భాగవతం, పోతన గారు పెద్ద కవి అంతే కదండి. ఆయనకి లెక్కలతో సంబంధం ఉండకూడదు. గంగావతరణం అని గంగాదేవి ఆకాశం ఎలా వచ్చిందో రాస్తూ ఆయన రాస్తా తెలుసులండి. గంగాదేవి గంగా నది ప్రవహిస్తుంటేట ఎంత భయంకరంగా ఉందంటే లెక్కలు చెబుతుంటే స్క్వేర్ రూట్ కనుక్కోమంటే ఎంత కష్టంగా ఉండదో కుర్రాళ్ళకి. అంత పిల్లలు ఎంత భయపడిపోతారో స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ కనుక్కోమంటే ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ మైండ్కి, ఆ లెవెల్లో వాళ్ళకి. గంగానది ప్రవహిస్తుంటే ఆకాశం వస్తుంటే అలా ఉందని రాశారండి. భాగవతం తెలుగు పోతన గారు భాగవతం చదవండి, గంగావతరం ఘట్టం చూడండి. ఏమండి వర్గమూలములు అలాగే ఇవన్నీ ఘనమూలములు రాసుకొచ్చారు. అంటే ఆయన చదువుకుంటే తప్ప కవిత్వం ఎలా వస్తుందండి అసలు? అంటే వాడు వర్గమూలాలు ఘనాలు ఇవన్నీ ఉన్నట్టు ఆయన ఒప్పుకున్నారు కదా. అంటే మ్యాథమెటిక్స్ ఆయన బాగా చదువుకోకపోతే ఆ పదాలు ఎలా వాడగలుగుతారు ఆయన? అంత ముందర ఏ భాస్కరాచార్య పుస్తకం చదువుకుని ఉండాలి ఆయన ఖచ్చితంగా. అంటే వాళ్ళంతా కూడా జస్ట్ ఏదో నోటుకు వచ్చింది కదా చక్కటి అందమైన పదాలతో చేసేవాడు. వాడు సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి పోయిట్స్ వాళ్ళు, సైంటిస్టులు అయినటువంటి పోయిట్స్. సైంటిఫిక్ టెంపరే కాదు. నేను ఇవాళ మన అవధాన విద్య అని దాని మీద ఒక చిన్న వీడియో చేద్దామని స్క్రిప్ట్ రాసుకుంటున్నా. అసలు డెప్త్కు పోతే అక్షరాలని గణాలుగా విభజించుకోవడం, గణాలని మళ్ళా అంటే సబరణమయవా సూర్యుడు ఒక్క 2 సురరాజులు ఇద్దరు దినకరద్వయంబు తేట గీతి, ఇవన్నీ వాళ్ళ మైండ్లో ఉండాల. వాళ్ళు అడిగిన ప్రశ్న మైండ్లో ఉండాల. అది వాళ్ళు ఎలా వెళ్ళిపోతుందంటే సహజంగా వాళ్ళ బాడీలో నాకు ఆ ధార అలా వెళ్ళిపోతుందంటే మనం యతి ప్రాసలు మనం కూర్చొని కవిత రాద్దాం. అది 16వ అక్షరం ఈ అక్షరం ఉండాలంటే అధానంలో నాకు 24వ అక్షరం ఈ అక్షరం నెక్స్టాక్షరి ఈ అక్షరం ఉండకూడదు. ఇది మళ్ళీ నిషిద్ధాక్షరి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎంత ట్యూన్ చేసుకున్నారంటే వాళ్ళ ట్రైనింగ్ మైండ్ని, అది ఏది కావాల్సి అది అక్షరం వాళ్ళ సరస్వతి అలా వాళ్ళకి అనుగ్రహం చూపిస్తుంది. వాళ్ళ ప్రాక్టీస్ అటువంటిది, అనుగ్రహం ఒకటి రెండోది. సార్ అదే ఇప్పుడు శంకర్ల వారి ఆయన 32 సంవత్సరాల వయస్సులో భగవద్గీతకు వీటన్నిటికీ భాష్యాలు రాశాడు. మొత్తం ఎన్ని స్తోత్రాలు సార్ సుసంపన్నం చేశాడు కదా. దీని మీద చెప్పాలంటే మేము విష్ణు సహస్రనామం భాష్యం చెప్పుకుందామని ప్రారంభించామండి. వారానికి 1 గంట 2 గంటలు చెప్పుకునేవాళ్ళం. మామూలు ఇవాళ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు, లలితా సహస్రం పోటీ పారాయణ చేస్తారు. ఎంతసేపట్లో నీకెంతసేపు అయిందంటే 12 నిమిషాలు, కొంతమంది చేసేటంటే నాకు 11 నిమిషాల్లో అయిపోయింది అంటారండి విష్ణు సహస్రనామం. బాబాయ్ ఏమండి అంత స్పీడ్గా చదివేస్తారు చాలామంది, ఒక అక్షరం మిస్ అవ్వకుండా. దీని అర్థాలు చూద్దామని ప్రారంభించామండి. ఎంతసేపు పట్టిందో తెలుసునండి, 3.5 సంవత్సరాలు పట్టిందండి. విష్ణు సహస్రనామం శంకరాచార్య వారు రాసిన భాష్యానికి పాఠం చెప్పుకుంటే 3.5 సంవత్సరాలు పట్టింది సార్. 3.5 సంవత్సరాలు మీరు నెంబర్ ఆఫ్ భాష్యం ఆయన రాసిన భాష్యం చెప్పడానికి పడితే చెప్పడానికే 3.5 సంవత్సరాలు. అయితే నెంబర్ ఆఫ్ అవర్స్ లెక్క పెట్టామండి, 150 hours వచ్చిందండి సార్. ఆయన ఎంత అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ధారణ ఉన్నది కాబట్టి. ఇంకొకటి చెప్తాను సార్, ఆయన వారి రచన గురించి చెప్పాలంటే ఎవరికి తోచని ఒక లింగ్విస్టిక్ స్ట్రక్చర్స్ ఆయన అందులో డిస్కవర్ చేస్తారండి. చిన్న ఉదాహరణ, కాంత అన్నారనుకోండి, కాంతుడు అంటే భర్త అని అర్థం అండి, అంతే కదండి.
శ్రీకాంతుడు అన్న మా శ్రీకాంత్ అని పేరు అందరికీ పెట్టుకుంటారు. శ్రీకాంత్ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి భర్త భర్త. అంటే విష్ణుమూర్తి అని. ఆయన కాంత అనే మాట ఇంకో అర్థం చెప్పారండి ఆయన విష్ణు సహస్రనామంలో భాష్యంలో. కాంత అని ఒక అర్థం చెప్పారు, భర్త అని మామూలుగా అందరూ అనుకుంటే అది ఒకటి. అలా కాదు, సవర్ణ దీర్ఘతం చేశారు కాంత అని. కా ప్లస్ అంత అన్నారండి. కా ప్లస్ అంత కాంత అవుతుంది. క అంటే ఏమిటి? బ్రహ్మగారి ఒక పేరు క, చతుర్ముఖ బ్రహ్మకి ఒక పేరు క. ఆ బ్రహ్మ యొక్క అంతాన్ని చూడగలిగినోడు ఆయన. ఎంచేత శ్రీ మహావిష్ణువు నాభికమలంలో బ్రహ్మగారు పుట్టుకుని చూశాడు ఆయన. బ్రహ్మగారి శ్రీ మహావిష్ణువుతో పోలిస్తే లిమిటెడ్ పీరియడ్ ఇవి ఉండేది. ఎంతమంది బ్రహ్మలు పుట్టారో ఆయనకి ఏమండి. అంచేత బ్రహ్మ యొక్క చతుర్ముఖ బ్రహ్మ యొక్క పుట్టుకుని చూసినవాడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంతాన్ని కూడా చూస్తాడు ఆయన అని చెప్పి అర్థం వస్తుంది కాంత అనే. కాబట్టి కాంత. ఎవడైనా ఈ అర్థాన్ని చెప్పగలరని ఊహించగలరా అసలు? బాబోయ్. ఇది ఒకటండి. అలాగే ఇంకో పదం చెప్తాను. వీరహ అనే పదం ఉందండి. వీరహ విషమశూన్యం ధృత అని అందులో వస్తుందండి. అది వీరహ అనే పదానికి ఇంకో అర్థం చెప్పారు ఆయన. వీరుడు అంటే మనం వీరుడు, శౌరుడు, పరాక్రమంతుడు, యుద్ధంలో మళ్ళీ అడుగు వెనకైనవాడు ఇలాంటివి చెప్పుకుంటాం కదా. కాదండి, ఇంకో అర్థం చెప్పారు. దాన్ని సవర్ణ దీర్ఘతం చేశారండి. వి ప్లస్ ఈరహ అన్నారు. ఈరహ. ఇలా విడకొట్టచ్చు అనే మాట ధోరణి ఎవరికి తెలియదు, ఆయన చేశారు. వి ప్లస్ ఈరహ. ఈర గతం అని సంస్కృతంలో సంధి ఉందండి, సూత్రం ఉంది ధాతు పాఠంలో. ఈ గతం అంటే ఏంటంటే ఫాస్ట్ మూమెంట్ ఉన్నవాడు అని అర్థం అండి వీరుడు అంటేను. వి అంటే విశేషమైన గమనము కలవాడు. ఎక్కడ? యుద్ధరంగంలో. అంటే ఎలా జరిగింది వాడు ఫాస్ట్ మూమెంట్ ఏమిటి? వాడే వీరుడు అంటేనే అన్నారు. ఎగ్జాంపుల్ ఏమిటి? ఇది మనకి రామాయణంలో కనిపిస్తుందండి. వీరుడు అంటే ఎవరండి? ఇంద్రజిత్ అండి. ఎలాగంటే ఆఖరిని లక్ష్మణుడు ఇంద్రజిత్ యుద్ధం చేస్తుంటే అది ఎంతసేపు చేసేది? కంటిన్యూస్ 72 hours ఫైట్, 3 days and nights. లాస్ట్ ఇంక వాడు డిఫాల్ట్ అయిపోతున్నాడు, పడిపోతున్నాడు వాడు ఇంద్రజిత్కి. కానీ వాడు ఏం వదిలిపెట్టట్లేదు, వాడు ఎక్కువగా ఫైట్ చేస్తున్నాడు. ఆ టైంలో లక్ష్మణుడు ఇంకా వీడిని డౌన్ చేసేయాలనుకుని చాలా తీవ్రంగా, కానీ విభీషణుడు పక్కన వార్నింగ్ ఇస్తున్నాడు లక్ష్మణుడికి. లక్ష్మణ వాడిని అండర్ ఎస్టిమేట్ చేయకూడని, ఒక్క సెకండ్ కూడా వాడి నువ్వు లెటౌట్ ఇవ్వకు, ఇచ్చేవో తిరగబడిపోతాడు వాడు ఏమండి అని చెప్పేప్పటికి అలాగే కొట్టేస్తున్నాడు. లక్ష్మణుడు ఏం చేశాడంటే ఓ క్షణంలో ఇంద్రజిత్ యొక్క రథానికి ధ్వజం కొట్టేశాడు ఏమండి. రథాన్ని ముక్కలు చేసేసాడు, రథ చక్రాలు కొట్టేశాడు, గుర్రాలు చంపేశాడు, సారథిని చంపేశాడండి. ఇంద్రజిత్ నేల మీద పడిపోయాడండి. ఆ క్షణంలో అర్జున్ లక్ష్మణునికి బాణం వేస్తే వాడు ప్రాణం పోవడం ఇంకంతే ఏమండి. ఈ స్థితిలో ఉండగా వాడు ఎంత ట్రైనింగ్ ఇచ్చుకున్నట్టే వాడు సోల్జర్స్కి వాడు పడిపోవడంతో రాక్షస అడ్డంగా గోడ కట్టినట్టుగా అడ్డపడిపోయారండి. లక్ష్మణుడి ముందరకు వచ్చేసారు. సో లక్ష్మణుడికి ఇంతవరకు కనిపిస్తున్న ఇంద్రజిత్ కనిపించట్లేదు, గోడ కట్టేశారు కదా, ఎదుగుని అడ్డంగా వచ్చారు, దట్టంగా వచ్చేసారు వాడు. 15 నిమిషాల్లో మళ్ళీ ఇంద్రజిత్తు రథంలో ఉన్నాడండి. 15 నిమిషాలు. లక్ష్మణ ఇదేమిటి ఇప్పుడే కదా కొట్టేసాను, రథం కొట్టే రెండో రథం లేదు అక్కడ, స్టాండింగ్ అక్కడ పోయి ఆ యుద్ధం చేసి నిగుంభిరా యాగం చేసిన రెండో రథం రెడీగా లేదు. ఈ 15 నిమిషాలు ఏం చేసేది తెలుసానండి వీడు? ఇక్కడి నుంచి ఈ నికుంభిరా యాగం జరుగుతున్న చోటు నుంచి లంకా నగరం 20 kilometers దూరం అండి వర్ణించాడు అందులో. సుమారుగా 20 kilometers దూరం పరిగెట్టి వెళ్ళి అక్కడ రెడీగా ఉంటాయి వాడు, స్టాండింగ్గా ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇంకో రథం తీసుకుని ఆ రథంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి మొత్తం టోటల్ టైం పీరియడ్ 15 minutes రండి. ఏమి స్పీడ్ అండి ఇది! ఎవరైనా సరే యుద్ధంలో కానీ వాడికి విజిగేషన్ ఉంది. అలాంటి వాడు వీరుడు, విశేషమైన గమనం కలవాడు. ఎంత ఎంత ఫాస్ట్ ఏంటి 20 kilometers దూరం పరిగెట్టి రథాన్ని తీసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలి, గుర్రం పరిగెడుతుందో కుంటుందో రెడీగా ఉండొచ్చు అనుకోండి. అది తీసుకుని మళ్ళీ ఎంత స్పీడ్గా రావాలి? అది పోనీ ఎంత స్పీడ్గా పరిగెత్తించాలి? వాడు ముందర ఫిజికల్గా పరిగెట్టాలి కదండి. ఎంత పరిగెట్టినా ముందర వాటిని స్పీడ్గా పరిగెట్టించవచ్చు పోనీ గుర్రాలు కనుక, వీడి ముందర పరిగెట్టి వెళ్ళేప్పుడు. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇది ఈ అర్థం మనకి ఎక్కడ స్ఫురిస్తుందంటే వి ప్లస్ ఏరహ అన్నప్పుడే అర్థం అవుతుంది. అది శంకరాచార్య వారు మనకి ఇచ్చినటువంటి భాష్యంలో భావం అండి. ఎంత అపూర్వంగా ఉంటాయి. ఇలా ప్రతి పదానికి ఒక విలక్షణమైనటువంటి మనం సామాన్యులు ఎవరి బుద్ధికి అందాలటువంటి అర్థాలు అందించారండి. అది వారి యొక్క మనకి ఈ సమాజానికి భాష్యపరంగా ఏమండి అపూర్వమైనటువంటి విషయాలు. అది ఈ అర్థం కూడా చూడు నువ్వు, ఆ సందర్భంలో ఏది వాడుకోరో వాడుకో అని మనకి మహానుభావులు ఇచ్చినటువంటి వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, బాదరాయణ మన పేరు అంటుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయం మనకి అర్థమయ్యే స్థాయిలో దాన్ని తీసుకొచ్చి భాష్యాన్ని అందించారండి, భావాలు అందించారండి. ఏమిటండి వారి కంట్రిబ్యూషన్ అసలు. అంచేతనే నేను ఏమంటానంటే నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మేము శంకరాచార్య నా గురోరధికం, ఆయనకంటే అధికం ఎవరు లేరు అని ఈ భాగంగా. అండ్ సార్ ఇంకొక
పర్లేదా? ఎలా ఉంది ఇప్పుడు మీకు ఈ టాపిక్? ఇంకొక ఆ, చివరిగా సార్ 5 నిమిషాలా సుమారుగా? ఇంకా 10 minutes. ఓకే. ఆ, సార్ ఆయన 8 మల్టిప్లికేషన్స్ ఆయన లైఫ్. మల్టిపుల్స్ ఆఫ్ 8. మల్టిప్లికేషన్స్ సార్. 16 సంవత్సరాల వరకు ఆయన అధ్యయనము, రచన వీటిల్లో ఉన్నారు. 16 నుంచి ఆయన ప్రచారం దీన్ని చేశారు. ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగారు. నూక్ అండ్ కార్నర్స్కి వెళ్ళారు. అండ్ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపన చేశారు. అవునండి. దీన్నంతా మనం ఆనాడు ఈనాడు ఉన్నంత ఏమీ లేవు, ఇవి లేవు, కమ్యూనికేషన్ దారులు కూడా లేవు. మరి ఆయన ఎలా ఈ మొత్తం 4 ప్రదేశాలు అంటే నలువైపులా అనుకుందాం, నలువైపులా తిరిగారు. కాశ్మీర్ నుంచి ఆయన కన్యాకుమారి దాకా, అటు ద్వారక నుంచి మాహిష్మతిపురం అంటే అస్సాం దాకా. ఇది నాకైతే ఫిజికల్ డైమెన్షన్లో సాధ్యం అని అనిపిస్తుందండి. సాధ్యం నేను అందుకే అడుగుతున్నది. సాధ్యం అవుతుంది. ఎలాగంటే చెప్తాను. ఇప్పుడు ఫిజికల్గా ఆ మధ్య మీకు జ్ఞాపకం, మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖరన్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు, జ్ఞాపకం ఉందా? అతను పాదయాత్ర చేశాడు. అవునండి. కాశ్మీర్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకానో ఇంకా కాశ్మీర్ దాకానో ప్రయాణం చేశాడు. ఏమండి ఎన్నాళ్ళు పట్టింది అతనికి? సుమారు 8 monthsలో కవర్ చేశాడండి. 8 monthsలో పాదయాత్రలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కవర్ చేశాడండి. 1 year దాటలేదు. అతను ఉన్న పీరియడ్ తక్కువ. అవును. అది ప్రైమ్ మినిస్టర్గా ఉన్నదే మనకి పివి నరసింహారావు ఆ గ్యాప్ టైంలో వచ్చాడు అతను. 8 monthsలో అతను కన్యాకుమారిలాగా అయితే మీకు ఢిల్లీ కాశ్మీర్ దాకా ఎక్కడ వెళ్ళేట్టుగా మన ఈ మధ్య 30 years బ్యాక్ కథ ఇది. పాదయాత్ర చేశాడు. ఏమంటే ఈ రకంగా వెళ్ళినప్పుడు సపోజ్ 1 year పట్టింది అనుకుందాం అనుకో, నేను ఒక 1 year దీన్ని స్పెండ్ చేశారనుకోండి, ఇంకో 1 year ఇంకో అప్పకి ఇంకో 16 ఏళ్ళ టైం పీరియడ్ ఏమి అసంభవం. ఇప్పుడు అంటే రోడ్లు ఉన్నాయి సార్. ఓకేనండి, సరే. ఆ వేళ వాళ్ళు ఇప్పుడు శ్రీరామచంద్రుడు వాడు అరణ్యానికి వెళ్ళారండి, రోడ్లు వేసి చూసుకుని వెళ్ళారా వాళ్ళు? వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎర్నాళ్ళలో వెళ్ళాడు శ్రీరాముడు చిత్రకూటికి రథం మీద. అయోధ్యలో బయలుదేరి రథం మీద ఎంతవరకు వెళ్ళాడంటే ముందు రోజు రాత్రి మధ్యాహ్నం 11-12 బయలుదేరేశారు. ఇంకా కైక గట్టిగా వరం అడిగింది, నువ్వు ఇంట్లోంచి వెళితే తప్ప మీ నాన్న ఇవాళ భోజనం చేయడం చెప్పింది. ఆయన ఎంతో బాధపడిపోయాడు. పొద్దున్న నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే తప్ప మీ నాన్న మంచినీళ్ళు తాగడు, భోజనం చేయడింది. అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన నేను సీతని మా అమ్మకి చెప్పి సీతాదేవిని ఒప్పించేంత వరకు మాత్రమే అయోధ్యలో నాకు ఇక్కడే రాజ్యమే ఉండాలి నాకే గట్టి. అప్పుడు ఒక్కసారి ఆయన షార్ప్గా రియాక్ట్ అయ్యి అన్నాడండి. అన్నవాడు అక్కడి నుంచి వెంటనే 11-12 బయలుదేరి వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పుడు సుమంతుడు రథంలో వెళ్ళారు. ఎంతవరకు వెళ్ళారు? సాయంకాలం దాకా ఎంతవరకు తమసా నది ఎక్కడ ఉంది. ఆ రాత్రి అక్కడ రెస్ట్ తీసుకున్నారు. మొన్నటి పొద్దున బయలుదేరారు. అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్ళారు. ఇంకో 2 రోజులు అప్పుడు రథం ఉంది. అక్కడి నుంచి ఆ తమసా నది దాటి ఇంకా గుడి దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రేవు దాటేసి గంగానది దాటేసి ఈ సుమంతుని వెనక్కి వెళ్ళిపోమన్నారు. అక్కడి నుంచి నడక ప్రారంభించారండి. నడక ప్రారంభించి అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు. ఆ భరద్వాజ ఆశ్రమం 1 day 2 daysలో వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి చిత్రకూట అండి 40 kilometers 50 kilometers ఉంటుందని వర్ణిస్తారు. 40 కాబట్టి 60 అనుకుందామండి సుమారుగా. అదంతా 1 day 2 daysలో వెళ్ళిపోయారండి. అంటే ఆ వేళ వాళ్ళ గమనం యొక్క స్పీడ్ పెర్ డే సుమారు 20. గాంధీ గారు కూడా మన దండియాత్ర చేసినప్పుడు మినిమం పెర్ డే 20 kilometers నడిచి తీరాలని పెట్టున్నట్టండి ఆయన. 800 kilometers దూరం నడిచారండి ఆయన. దండి మార్చిలో సాల్ట్ సత్యాగ్రహంలో ఉప్పు సత్యాగ్రహం 800 kilometers అట్ట ఆయన నడిచింది. ఎన్నాళ్ళలో 40 days. డైలీ 20 kilometers అవ్వవలసిందే. మనం అయితే 5 kilometers 6 kilometers ఆయాసం వచ్చి పడిపోతుంటాం మనం. అంటే వాడు ప్రాక్టీస్ చేస్తే సాధ్యం అవుతుందండి. ఈ గాంధీ గారి తిరిగేప్పుడు రోడ్లు ఈ మధ్య బాగున్నాయండి. గాంధీ గారి తిరిగేప్పుడు ఎలా ఉన్నాయి? పెద్ద అంతేం బ్రహ్మాండమైన రోడ్లు ఏం లేవు. పల్లెటూళ్ళలో రోడ్లు మొన్న దాకా మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పల్లెటూరు రోడ్లు ఎలా ఉంటాయండి? బురదలు, వర్షాకాలం వచ్చేది బురదలో వెళ్ళాలి. బురదలోనే ఏమండి ఎర్ర కంకర ఉండేది మాకు. ఆ ఎర్ర కంకరలోంచి అది బురద వస్తే ఇంకా బట్టలు కూడా పడిపోతాయి. అందుకే మాకు ఇంటి బయట గుండెకి పెట్టి చెంబు పెట్టేవాళ్ళు. అంతే, కాళ్ళు కడుకుని ఇంటి అంచేత ఈ రోడ్లు అనేటటువంటిది మామూలుగా వేదంలో వర్ణించ సుగంచమే శయనంచమే. సుగం అంటే సుఖమైనటువంటి గమనం ఉండే ఏర్పాటు. మంచి రోడ్లు ఇలాంటివని. అవి లేనటువంటి రాచ వీధులు అటువంటి అలా ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల లేవండి. దానికి సన్యాసులకు ఏమిటంటే ఇటువంటి ప్రదేశాల నుంచి నడిచి ఆయన శృంగేరి వెళ్ళారండి. శృంగేరి ఎటువంటి భయంకరమైన, ఈ వేళ కూడా అది కేకారణ్యం. అవును సార్. అవును. ఏమండి
అది వెళ్ళాలంటే మీకు షిమోగా నుంచి వెళ్ళాలంటే 3.5 hours ఘాట్ రోడ్డు, ఆ మలుపులన్నీ తిరుగుతూ వెళ్ళాలి. ఆ వేళ ఎలా వెళ్ళారంటే అది అలవాటు పడ్డవాడు వాడు. మనం లౌకికంగా డివైన్ పవర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. నేను అందుకే అడుగుతున్నది. డివైన్ పవర్స్ ఎక్కడ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదండి. ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళేవారు, ఋషులు ఉండేవారు, ఆ సినిమాలు ఉండేవారు. అది సాధ్యం. అది ఆయన ఎడిషన్గా యోగిక్ పవర్స్ ద్వారా కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ దాన్ని నేను ఫీల్డ్లో పట్టవట్లేదు. ఈవేళ వెళ్ళినటువంటి వాడు 40 daysలో నడిచి నడవడం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రోడ్డు బాగుందా లేదా అని కాదు అసలు, నడవగలడా నడవలేడానికి క్వశ్చన్. అవును, నడవగలడా నడవలేదంటే ఇవాళ నడిచేటటువంటి వాడు మొన్న వచ్చిన మన ఇప్పుడు ఇక్కడి నుంచి మన కర్ణాటక నుంచి శ్రీశైలానికి వస్తారు, ఈవేళ కూడా రోజుకు 40 kilometers నడుస్తారు వాళ్ళు. మరి అంచేత అసంభవం కదండి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ ప్రాక్టీస్? శ్రీశైలం రావడం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవడానికి మొన్న వెళ్ళినప్పుడు కూడా కావిళ్ళు వేసుకుంటూ ఉంటారు, వస్తుంటారు, కావిళ్ళు వేసుకుంటారు, వస్తుంటారు. దాంట్లో ఎక్కడ వంట చేసుకుంటూ ఉంటారు, భోజనం చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఒకసారి నిజంగా సార్ నేను బండి వేసుకొని వెళ్తాను శ్రీశైలానికి, 2-wheeler మీద వెళ్తా. నేను ఎంజాయ్ చేస్తాను సార్, నేచర్ని ఎంజాయ్ చేసేది మీకు డుండి దట్టేగా అక్కడి నుంచి అలాగే ఉంటుంది చక్కగా. ఒక ఆయన ఒక ముసలావిడని భుజాల మీద వేసుకొని ఆయన నడిచి వెళ్తున్నాడు. అవునండి. నేను దిగి ఏంటే ఇది అని అంటే, మా అమ్మగారు శ్రీశైలం చూడాలన్నారండి. బస్సులో తీసుకెళ్ళవచ్చు కదా. ఇంకా నేను వాడి కాళ్ళు దండం పెట్టుకున్నాను సార్. అంతేనండి, నిజంగా. ఇంకా అంతకంటే అఖండమైన విశ్వాసం అండి. ఎక్కడో మనం రామాయణంలో వాడు శ్రవణ కుమారుడు విన్నాం. ఈవేళ కూడా ఈ శ్రవణ కుమారుడు సంగతి ఏంది? ఎంతమందో ఈవేళ కూడా జరుగుతుందండి. జరుగుతుంది, ఎన్ని చోట్ల జరుగుతుంది. అంటే ఈ రకమైనటువంటి మన యోగిక్ ప్రాక్టీస్ ద్వారా అది సాధ్యం. యోగిక్ ప్రాక్టీస్ అక్కర్లేకపోయినా కానీ సాధ్యం అవుతుందండి ఇది. సార్ తర్వాత చివరిగా లాస్ట్ మీరు ఏదో ఒక ప్రచార రథాన్ని ఒకటాన్ని ఏర్పాటు చేశారని. అవునండి, వినడం కాదు, నేను కూడా. అంటే ఈవేళ ఆ కార్యక్రమం ఏంటి అసలు? మనకి ఇంత నాలెడ్జ్ ఇచ్చినటువంటి మహానుభావులు యుగాల నుంచి కొంతమంది ఉన్నారండి. అంటే నాలెడ్జ్ పరంగా చూస్తే మహర్షులు, మంత్రద్రష్టలు వాళ్ళు. వాళ్ళకి కాలం అనేది ఎవరు చెప్పలేం. అది అయిన తర్వాత మనకి పొలిటీషియన్ కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ అంటే గురుస్థానంలో నుంచి చెప్పింది ఆయన జగద్గురు. కృష్ణమంది జగద్గురు స్థానంలో, శ్రీరాముడికి జగద్గురు స్థానం అని అనం, అది వేరేది. అవునండి, నాలెడ్జ్ పరంగా అంటారు. శ్రీకృష్ణుడి కృష్ణమందే జగద్గురు అంటాం. ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఆయన సమకాలికుడే వ్యాస మహర్షి. ఏమండి, వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు అంటారు. అంటే ఆయన అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు. బ్రహ్మగారు అయితే 4 ముఖాలు ఉండాలి కదా, 4 ముఖాలు లేని బ్రహ్మయ్య వ్యాసుడు అంటేను. ఏమండి, అపాలలోచన శంభు, 3 కళ్ళు ఉంటేనే శివుడు కాదు, 3వ కన్ను లేనటువంటి శివుడయ్య ఆయన. ఏమండి, ఇలాగే 4 చేతులు లేనటువంటి ఈ రకంగా శ్రీ మహావిష్ణువు అయిన అని చెప్పుకొస్తుండేటువంటి ఇంత వ్యాస మహర్షి ఆయన గురించి ఎంత వాంగ్మయం ఇచ్చారండి. అనంత కోటి మంత్రాలు ఉండేటటువంటి వేదవాంగ్మయాన్ని ఆయన విభజన చేసి 4 వేదాలుగా చేశారు. ఆయన చేసింది భాగవతంలో మనకి 12వ స్కంధంలో కనిపిస్తుంది రెఫరెన్స్. సరిపోలేదు. ఈ 4 వేదాల్లో సారాన్ని ఎలా అందించాలి జనానికి, వాళ్ళ తాపత్రయం కూడా సమాజంలో ఎలా ఈ నాలెడ్జ్ని ప్రవేశపెట్టి ప్రాపగేట్ అయ్యేట్లే చూడాలి. ఆవిడ చెప్పేసి ఉండిపోవడం కాదు, ఒక సిస్టమ్ డెవలప్ చేయాలని పెట్టుకున్నారండి వాళ్ళు మహానుభావుల తాపత్రయం అది. ఆయన ఏం చేసేది దానికోసమని వెంటనే ఈ మహాభారతాన్ని పట్టుకొచ్చారు. పంచమ వేదం అని పేరు పెట్టారండి. అంటే 4 వేదాల్లో ఏ సారం అంతా చెప్పడం జరిగిందో ఇది 5వ ఈ గ్రంథంలో పెట్టేసి ఆయన రచన అది హిస్టరీ ఉంది, ప్లస్ దాంట్లో కూడా అనేక సన్నివేశాలు వేదంలో విషయాలని చెప్పించారు. సరిపోలేదు ఆయనకి. ఇది కాకుండా ఇంకా వీళ్ళకి ఇంకా కథలు చెప్తే, వీళ్ళకి థీరీ చెప్తే మామూలుగా అబ్స్ట్రాక్ట్ A+B² చెప్తే సరిపోదు. వీళ్ళకి కథలు చెప్పాలి. 18 పురాణాలు రాశారండి. ఏమండి, ఇలా ఎంత వాంగ్మయాన్ని ఇచ్చి ఇదని వీడు నక్షల పాలన చెప్పడం ఎలాగ మళ్ళీను. ఇప్పుడు ఎంత ఎలాబరేట్ చేసేసి బాబు ఇంత మేము చదవంటారు. ఇప్పుడు ఎవరికైనా వీళ్ళ చిన్న బైండ్ బుక్ ఇస్తే ఇంతలా ఉందండి చాలా చూద్దామని, దాని సంస్కృతంలో మంచి కూడా పశ్చాత్ శబ్ద నాస్తి పర్యాయ వాచక, తర్వాత చూద్దామంటే ఇంక చూడక్కర్లేదు అని అర్థం అండి. ఆ మాట అంటే తర్వాత ఇస్తానులే అన్నా అంటే ఇంకెప్పుడు ఇవ్వదలుచుకోలేదు అని అర్థంట. అలాగా దానికి ఏం చేశారు ఆయన, అది బుల్లి పుస్తకం తయారు చేశారు. బ్రహ్మసూత్రాలు చిన్న పాకెట్ సైజ్ పుస్తకం అండి, ఇంతే ఉంటుంది పుస్తకం. మేము వేసాం అది.
555 సూత్రాలు వేస్తే అగ్గిపెట్టిలో సగం వచ్చిందండి. దాన్ని యాక్చువల్ సైజులో ఫిట్ చేసేయచ్చు. కానీ అందులో ఉన్న ఒక్కొక్క సూత్రానికి అర్థం తీసుకోవడానికి ఇంతలా పుస్తకం అయిందండి. అది బాదరాయణ మహర్షి అంటారు, వేదవ్యాసులు అంటారు, కానీ బాదరాయణ మహర్షి. మనం అయితే బాదరాయణ వేదవ్యాసులను ఒకటే అనుకుంటాం. దాని మీద కొంత కాంట్రవర్సీ అందులో మనం వెళ్ళాం అందులో. కానీ శంకరాచార్యులు వారు దానికి వ్యాఖ్యానం చేయడానికి యోగ్యమైంది అనుకున్నారంటే అది మహామహర్షి కృతం, అది మామూలు కృషి. దానికి ఆయన ఏం చేశారు, ఆ వాక్యం బాదరాయణ మహర్షి రాసిన వాక్యం మనకు అర్థం అవుదని ఈయన వ్యాఖ్యానం రాశారండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇది అర్థమవుతుంది ఈయన రాశారు, ఇది అర్థమవుతుంది గ్యారంటీ ఏమిటండి? శంకరాచార్యులు వారు రాసింది అర్థమైపోవాలని గ్యారంటీ ఉంది. అది అర్థమవుతుందని చెప్పి ఇంకొక ఆయన చేశారంటే, శంకరాచార్యులు వారు రాసిన ఆ సూత్రాన్ని భాష్యానికి ఈయన మళ్ళీ ఇంకో కామెంటరీ రాశారు, 3వ ఆయన. అది కూడా 3 లెవెల్స్ అర్థం అవట్లేదు, 4వ ఆయన రాశారండి. 4వ ఆయన అలా 37 లెవెల్స్ రాశారండి ఒక్క సూత్రానికి. బ్రహ్మసూత్రంలో 37 మంది రాశారండి వ్యక్తిగా, పైవాడిది అర్థం అవుదేమో అని. 1905లో 1905లో బాంబే వాళ్ళు ఇవన్నీ కలిసి ప్రింట్ చేద్దామని ట్రై చేస్తే టాప్ 5 దొరికాయండి. అంటే సూత్రము, శంకరాచార్య వారి భాష్యము, దాని కింద ఆనందగిరి, దాని కింద భామతి, దాని ఇంకోటి దొరుకుతుంది, ఇంతే దొరికాయి. అవన్నీ కలిపి పుస్తకం తీశారండి. అది ఇంతలా పుస్తకం అండి. అగ్గిపెట్టిలో సగం సైజులో ఉండే అసలు సూత్రాల కంటెంట్కి ఎవరు అంచేత అంత చదవాలంటావు, సూత్రం చదువు, ఏదో రకంగా వీడి బ్రెయిన్లో ఎక్కించేయాలి, నాలెడ్జ్ పోకూడదు. ఒక వ్యవస్థ పెట్టారండి. ఆ వ్యవస్థలో మనకి మళ్ళీ వేదవ్యాస మహర్షి తర్వాత మహానిధి ఎవరంటే శంకరాచార్యులు వారండి. శంకరాచార్యులు వారు వేదవ్యాస మహర్షికి సోషల్ కండిషన్స్లో ప్రాబ్లం లేదు. శంకరాచార్య వారి కాలంలో సోషల్ కండిషన్స్ ప్రాబ్లం వచ్చేసిందండి. వేదవ్యాస మహర్షి సమస్త సమాజం అంతా సనాతన ధర్మమే. ఇప్పుడు దుర్యోధనుడు వాడినా లేకపోతే కంసుడు వీళ్ళ సనాతన ధర్మంలో భాగమే. కానీ మన రావణుడు కూడా సనాతన ధర్మంలో భాగమే. కానీ శంకరాచార్య వారి బౌద్ధులు వచ్చారు, ఈ వేదమే ప్రమాణం కాదు పొమ్మన్నారు. జైనులు వచ్చారు, నాస్తికులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా నా ఉద్దేశం 70% సమాజాన్ని వాళ్ళు సనాతన ధర్మాన్ని దూరం చేసేసారండి. ఆవేళ ఆయన చేయవలసి వచ్చింది ఏంటంటే మళ్ళీ ఈ 70% కూడా మన సనాతన ధర్మం తిప్పడం కోసం ఇంత వాగ్మయాన్ని అతి షార్టెస్ట్ లైఫ్ టైంలో ఆయన చేయడం జరిగిందండి. అసలు అది ఇంకోటి ఏంటి, వ్యవస్థ ఏర్పాటు చేశారు ఆయన. దానికోసం 4 కార్నర్స్లో 4 పీఠాలు పెట్టారు. చూడండి, శంకరాచార్య వారు 1200 సంవత్సరాలు లేదా 2500 సంవత్సరాలు ఏదో రకాల టైం, ఆ వేళ నుంచి ఈ వేళ కూడా ఆ పీఠాల మీద జగద్గురు అలా అంత విద్వత్తుతోటి ఉన్నటువంటి వాళ్ళే వస్తున్నారండి. అవునండి. ఏదైతే వారు అందించారో శంకరులు సాక్షాత్గా ఆ విద్యని ఉపాసన చేస్తూ వాళ్ళు అందిస్తూనే వచ్చారండి. అది గొప్ప శిష్టం అండి. ఈవేళ హయ్యెస్ట్ రిఫరెన్స్. ఈవేళ మీరు చాలామంది తెలుసో తెలీదు, శృంగేరి పీఠాధిపతులు ఆయన క్లాసులు తీసుకుంటారండి. తీసుకుని కొంతమంది క్లాసులు తీయిస్తారు. క్వశ్చన్ పేపర్స్ ఆయన సెట్ చేస్తారండి. పర్సనల్గా ఆయన క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. శృంగేరి జగద్గురుడు వీళ్ళు రాసిన పేపర్ ఆయన మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ ఆయన చేస్తారండి. ఎవాల్యుయేషన్ పేపర్ వాల్యుయేషన్ ఆయన చేస్తారు, చేసి మార్కులు ఆయన వేస్తారు. అప్పుడు వాడి సర్టిఫికేట్ పాస్ అయినట్టు ఆయన సంతృప్తి ఉండాలి. ఏ లెవెల్లో ఆల్మోస్ట్ ఆయన శంకరాచార్య వారి ప్రతిరోజు రూపంలో ఉన్నారు ఆయన. ఏమిటండి ఆ స్థాయి అసలు? వాళ్ళు పండితులుగా బయటకు వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ పాండిత్యం చూస్తుంటే అపూర్వమైనటువంటి. మాకు ఎలాంటి వాళ్ళు దొరికారంటే డోంగిరి శాస్త్రి గారు, డోంగిరి వీరేశ్వర కృష్ణ శాస్త్రి గారిని హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉండేవారు. మహాపండితులు. నిజంగా చెప్పాలంటే నాకు వేదవ్యాస మహర్షితో పోటీ పడగలిగినటువంటి పండితులు అండి వీళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వ్యవస్థలో తయారైనటువంటి శంకరాచార్య వారు ఏర్పాటు చేసిన వ్యవస్థలో తయారైన పండితులు అండి. ఇవాళ కూడా కొంతమంది తయారవుతున్నారు. అది వ్యవస్థ పెట్టారని శంకరాచార్యులు. అది అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఇవాళ ఎవరింటో పిల్లని ఇవాళ శంకరాచార్య నాకు తెలియదు. శంకరాచార్య వారు ఏమో ఏ రాష్ట్రంలో పుట్టారో తెలియదు నాకు. వాళ్ళ అమ్మ పేరేమిటి తెలియదు, వాళ్ళ నాన్నగారి పేరేమిటి తెలియదు. ఏం చేశారే నాకు అసలు తెలియదు. అందరిలోనూ పిల్లల యొక్క స్టేజ్లు ఇలా ఉందండి, దురదృష్టం. పోనీ తల్లిదండ్రులు చెప్పారా, తల్లిదండ్రులకి చాలామందికి తెలియదండి. ఇది సమస్యలు బాధాకరంగా అనిపించి ఇది మనకు బలహీనత అయిపోయింది. అంటే మన మీద రకరకాల కామెంట్స్ చేసేటటువంటి సమాజంలో వస్తుంటారు. ఇప్పుడు బలహీనత మీద బలవంతులు పడుతుంటారు. ఇప్పుడు మనకు అనిపించిందండి ఈ బలహీనత పోగొట్టాలంటే మళ్ళీ సమస్త జనానికి కూడా శంకరాచార్య వారికి జీవిత చరిత్రను చెప్పాలి, కానీ సంక్షిప్తంగా చెప్పి వారు రాసినటువంటి గ్రంథాల్లో ఇంపార్టెంట్ ఇందాక చెప్పినటువంటి లెవెల్ 1 పీపుల్ ఉంటారు, లెవెల్ 2 పీపుల్ ఉంటారు, లెవెల్ 3 ఉంటారు. మనం ఎందులో ఫిట్ అవుతామో చూసుకోండి. మన లెవెల్స్ని బట్టి, మన ఎఫిషియన్సీని బట్టి మీరు ఏ లెవెల్లోకి వెళ్ళాలో చూడండి. హయ్యర్ లెవెల్లోకి వెళ్ళడానికి ట్రై చేసుకోండి. లెవెల్ 1 ఇది హయ్యర్, సుప్రీం. ఆ లెవెల్లోకి వెళ్ళడానికి ట్రై చేసుకోండి. దీని మార్గాలు ఇలా చెప్పారు. ఇది సంక్షిప్తంగా చెబుదాం. అయితే ఎవరు చెబుదాం అనుకుంటున్నామంటే సామాన్య ఇందులో 2-3 కేటగిరీస్. ఒకటి కామన్ పీపుల్, రెండోది లేడీస్, మూడోది స్టూడెంట్స్. దాని కూడా కామన్ పీపుల్ అనుకోండి, వీళ్ళు అయ్యా ఈ గుళ్ళోకి వెళ్ళు, ఈ స్తోత్రాలు చదువుకోం. ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ పూజ చేసుకోండి, మీరు లలితాపారాయణ చేయండి, ఈ కుంకుమ పూజ చేసుకోండి.
ఏమండి ఇంకో 3 పిల్లలు అనుకో, వాడికి జీవాత్మ పరమాత్మ కాదండి, వాడి లెక్కలు కావాలి, వాడి మార్కులు రావాలి, వాడికి ర్యాంక్ కావాలి. నీకు వేదగణితం చెప్తానయ్యా, సంస్కృతం నేర్పుతాను అంటే సంస్కృతి ఇవాళ ఏఐ మోడల్కి అన్నిటికీ సంస్కృతం బేసి అంతా చెప్పేస్తున్నారు. ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్లో సంస్కృతి మంచి ఇంపార్టెన్స్ ప్లేస్ ఇచ్చారు. అది ఇవి మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళదాం అనుకుంటున్నామండి. ఎంత అంటే కనీసం 2 సంవత్సరాలు రోజు ఈ ప్రచారం చేద్దామని తెలంగాణ ముఖ్యంగా తీసుకున్నాం. అంటే హైదరాబాద్ తెలంగాణలో ఉంది కనుక మనం అక్కడ ఉంటున్నాం కనుక ఇక్కడ సుమారు 600 మండల్స్ చేశారండి. ప్రతి మండలికి ఒక హై స్కూల్ ఉంటుంది. అంటే ముందర హెడ్ మాస్టర్స్ అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. అయ్యా మీ స్కూల్లో మాకు ఒక గంట సేపు ఇప్పించండి, మీ పిల్లలతో మాకు ఇంటరాక్ట్ అవ్వడానికి. ఏం చెప్తారని అడిగారు. మీ పిల్లలకి మ్యాథ్స్ చెప్తామన్నా. తప్పకుండానండి, మ్యాథ్స్ చెప్తామంటే వద్దని వాడారు. అయితే మామూలు కాసని వేదిక మ్యాథ్స్ చెప్తాం. చెప్పండి సార్ అంటే దాన్ని సిగ్నిఫికెంట్ సూపర్ ఫాస్ట్ టెక్నిక్స్ ఉంటాయి. ఎలాగ ఎగ్జాంపుల్ చెప్పాం, చాలా బాగుంది, ఇప్పుడు నా జన్మలో వెళ్ళలేదన్నారు హెడ్ మాస్టర్స్ అంటున్నారు. వాళ్ళు చెప్తాం తప్పకుండా రండి, అందులో ఇన్వైట్ చేస్తున్నారండి. ఇప్పుడు 700 స్కూల్స్లో అంటే 600 మండల్స్ ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా ప్రైవేట్ స్కూల్స్ కూడా కలిపి మినిమం 700 స్కూల్స్లో పిల్లలకి వేదిక మ్యాథ్స్ చెప్తామండి. మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేస్తాను, ఇంట్రడక్షన్ అవుతుంది. సాంస్క్రిట్లో ఇలా నేర్చుకోండి, మీకు ఆన్లైన్ క్లాసెస్ నడిపిస్తాం. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, మేము ఆన్లైన్లో రెడీగా ఉన్నాం చెప్పడానికి. ఆన్లైన్లో మేము అప్పుడే 10 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాం. ఏమంటే వెల్ ఎస్టాబ్లిష్, ఇప్పుడు ఎన్ని ఛానల్స్లో చెప్పామో ఎవరు లెక్కలేదు. లక్షల మంది నేర్చుకున్నందుకు కూడా బెనిఫిట్ పొందామని వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. 2008 నుంచి స్టార్ట్ చేసామండి టీవీలో పాఠం చెప్పడం. ఎన్ని లక్షల మంది నేర్చుకున్నారు. ఇప్పుడు 18 ఏళ్ళు అయింది, ఇంకా ఎంతమంది నేర్చుకుంటారు కూడా. ఈ రకంగా మన భారతీయ సాహిత్యం ఆ పదం అనడానికి, వేదిక మ్యాథ్స్ అనడానికి యోగ్యత మనకు ఎలా వచ్చిందంటే శంకరాచార్య వారు పుట్టబడి వేదం అనేది నిలబడిందండి. లేకపోతే మనం ఇక్కడ గుళ్ళోకి వెళ్ళేవాళ్ళం కాదు, ఈ పుస్తకాలు ముట్టిన వాళ్ళం కాదు, ఈ మీటింగ్లో మన ఇద్దరం కలిసేవాళ్ళం కాదు. అందుచేత ఇవన్నీ చేసి దీనికోసమని శ్రీ ఆది శంకరాచార్య వైభవ రథయాత్ర. శంకరాచార్య యొక్క వైభవం గురించి ఇంపార్టెంట్, ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పాయింట్స్ చెప్తాం వినేవాళ్ళకి. అది ఓ కేటగిరీ వాళ్ళకి. మిగతా వాళ్ళకి పిల్లలకి ఏది అంటే ఎవరికి ఏది యోగ్యమో ఎలా అయితే, ఇప్పుడు పిల్లలకి జనరల్ సిద్ధాంతం కాదు, అక్కడ బ్రహ్మసూత్రాలు కాదు వాడికి చెప్పాల్సింది. వాడికి చెప్పాల్సింది వాడికి చెప్పాలి, వీడికి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పాలి. వీళ్ళకి వచ్చిన A+B² చెప్పక్కర్లేదు వీళ్ళకి. అదే చెప్పాను, ఈ లెవెల్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది సొసైటీలో. ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పండి. మన ప్రయత్నం యథాశక్తి మనం చేద్దాం. మనకు పరమేశ్వరుడు ఎంత శక్తి ఇస్తే, ఎన్నాడు చేయనిస్తే, ఎన్నాడు రిసోర్సెస్ వస్తే అన్నాడు చెప్పుకుంటూ పెడదాం. ఇది మన కర్తవ్యంగా భావించి చేస్తున్నామండి. ఇది సమాజంలో మాత్రం ఈ సుమారు నెల 1 మంత్ చేస్తున్నాం. అపూర్వమైన స్పందన లభిస్తుందండి. వెరీ గుడ్ సార్, చాలా బాగా జరుగుతుంది. అది మీ అందరి యొక్క బెస్ట్ విషెస్ తోటి అయ్యో మా కార్యక్రమం మీరు ఇది. చేస్తున్న కార్యానికి లేదు ఆ వేళ ఇంకేంటంటే ఇటువంటి ఒక జన జాగరణ కార్యక్రమం, ఇటువంటి ఒక రథయాత్ర చేద్దామని మనం సామూహికంగా అనుకున్నాం. అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సమాజంలో అందరూ బాగా హర్షిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. బాగా మంచి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వస్తున్నది. ఇది ఇంత చాలా చాలా ధన్యవాదాలు సార్. రథయాత్ర అపూర్వంగా కొనసాగాలని. అండ్ ఇదండి ఈరోజు మన ఇష్టాగోష్ఠి. చూశారు కదా, మనం ఎప్పుడో ముసలివాళ్ళం అయిన తర్వాత వేదాంతం, ఆధ్యాత్మికత అని అనుకుంటే పొరపాటు. చిన్నతనం నుంచే మనం ఆధ్యాత్మిక విధానంలో మన సంస్కృతి సాంప్రదాయాలని తెలుసుకుంటూ ముందుకు నడిస్తే ఒక సముద్రం మన ముందు నిలబడుతుంది. దాన్ని దాటడానికి నావలు మన వాళ్ళు అద్భుతమైన నావల్ని తయారు చేశారు. నావల్ని మనం అధిరోహిద్దాం. ఈ సంసార సాగరాన్ని దాటడానికి, ఈ ప్రపంచాన్ని వేదమయం చేయడానికి మనం ముందుకు నడుద్దాం. అవధానులు గారు ఆయన జీవితాంతం వేద సేవ చేసినటువంటి మహానుభావులు. వారు వేదభారతి అనే ఛానల్ కూడా వారికి ఉన్నది. ఆ ఛానల్ని కూడా మీరు విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో విషయాలు ఆ ఛానల్ ద్వారా కూడా వారు అందిస్తూ ఉన్నారు. సో అపారమైనటువంటి జ్ఞాన సముద్రంలో మనం ఒక ఉద్ధరణని ఇప్పుడు స్వీకరించాం. కాబట్టి ఈ జ్ఞానానికి అంతం లేదు. మరో మంచి విషయంతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. మరి మిత్రులారా, ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. మీరిచ్చేటటువంటి చేయూత మాకు మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. మిత్రులారా, దాదాపు 70% మంది మన ది మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. చూడండి, మంచిది, ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. కానీ సబ్స్క్రైబ్ చేయడం వలన మరికొంత ప్రోత్సాహం మాకు లభిస్తుంది. కాబట్టి అందరూ చూసేటటువంటి ప్రతివారు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. అండ్
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరో మంచి విషయంతో, మరో గొప్ప వ్యక్తితో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, జై మా భారతి. నమస్కారాలండి. నమస్కారం.